నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అన్నది దావీదు హృదయంలో నుంచి నిరంతరము వినబడిన కేక నీ హృదయంలో, నా హృదయంలో అది ఒక కేకగా మారునుగాక. ఆమేన్. జ్ఞాపకం చేసుకొని తండ్రి మనకు అప్పగించిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడదు. మొదటి ప్రార్థన చివరి వరకు మీరే ఉంది నడిపించు. మరి మీ సేవకు ద్వారా సిద్ధపడిన వారు, సేవా పరిచయం వారు ఆయన ఏ డిస్ట్రిక్ట్ లేకుండా త్వరగా సేవకు అందరూ రావడానికి సహాయం అందజేసి యేసు శక్తి గల నామములో అడిగి తండ్రి. చెప్పేసి నేను వచ్చేస్తున్నా ప్రభు అని చెప్పేసి అది దేవుడికి ఇచ్చిన మహాప్రభాన్ని వేస్తాను. ఎందుకంటే మెమోరియల్ అంటే పోవాలంటే అస్సలు ఇష్టం లేదు. అందువల్ల పిల్లలు ఎంతో మంది అడిగారు చేయలేంటి మీద ఆయన ఇష్టమైన పని మేము చేయకుండా అందువల్ల 8 సంవత్సరాలు చేయలేదు, ఈ సంవత్సరం కూడా చేయట్లేదు. ఆయన చనిపోయిన రోజు సండే వచ్చింది, ప్రార్థన పెట్టించుకుందామని నేను అనుకున్నాను. అనుకుంటే మాస్టర్ గారు అలాంటి మీరు చర్చ అనేటువంటిది మళ్ళీ రివోల్వ్ అవ్వడం అనేటువంటిది గొప్ప కార్యం. మంది వేదన పడిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆదివారం వచ్చింది కాబట్టి ఆయన శిష్యులుగా ఉన్న బిడ్డలందరినీ కుదిద్దాం, వారి ద్వారా ఆయన కోరికను నెరవేరుతామని మాస్టర్ గారు ఇదాన్ని చూశారు. అక్కడ వాళ్ళు వస్తున్నారు కదా, ఒక 10 days ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఆ దర్శనం చూశారు. ఆ దర్శనం చూసి మేము దాదాపు 2 సంవత్సరాలు అనేక మంది మాస్టర్స్ ఇచ్చి ఆ ప్రార్థన చాలా బలంగా చేశాం. ఇలా మాస్టర్ గారు సిక్ అయిపోవడం అది ఇదానికి అయిపోయింది అన్నమాట. కానీ మరి దేవుడు నిజంగా ఆయన దర్శనం క్లియర్గా చూపించింది కాబట్టి ఈరోజు మరి సుధరాజ్ మాస్టర్ గారు మళ్ళీ దేవుడు లేపి దాన్ని కంటిన్యూ చేయమని మరి సుధరాజ్ మాస్టర్ గారిని ఆశించి వస్తే నాకు చాలా ఇష్టంగా ఆయన క్లియర్గా చూశాడు ఈ దర్శనం. ఎందుకు నెరవేర్పడదు ఇక్కడ అభిషేకించినప్పుడు సుధరాజ్ గారిని అందుకే అభిషేకించేదేమో అని నాకు అనిపించి నేను దానికి సహకరించడానికి చాలా ఇష్టం. ఇది చిన్న విషయం కాదు. ఆ దర్శనం ఏంటి, ఇక్కడ హనుమంత వాక నుంచి కాల్స్ ఇందిరా నగర్ ఇదంతా మేము లోయ అనేవాళ్ళం. మేము దీని లోయ అనుకున్నాం. స్తుతి లోయ మాస్టర్ గారు చెప్పారు, అదే పేరు సుధరాజ్ గారికి పెట్టారు. దాని వెరాకాలుగా మరి మళ్ళీ సుధరాజ్ మాస్టర్ గారి దేవుడు లేని ఇది చర్చగా మళ్ళీ నిలబెట్టాలి ఆయన కృప నాకు ఇవ్వడం చిన్న విషయం. మేము ఊహించలేదు చర్చ లేదని ఆల్మోస్ట్ నాకు మాట్లాడటం వచ్చింది. ఎందుకంటే పుట్టిన నుంచి నేను పాదరి గారి మనవాళ్ళని, పాదరి గారి కూతుర్ని, పాదరి గారి కోడని, పాదరి గారి నాయని, పాదరి గారి తల్లి ఇవి అనిపించిందని చర్చి లేకపోయిందని పెడుతున్న పరిస్థితి ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి మీరు ఆలోచించారు పోయారు. కానీ అయిపోగా మళ్ళీ నేను ప్రభు బిడ్డలు లేపి మళ్ళీ చర్చి నిరోధం చేయడం సహాయం చేశాను. నా కోసం నేను ఆ జీవితం జీవించాలి నేను లేనని ప్రభు
అనుకుని మళ్ళీ చర్చిలో ఆఫీసెస్ ఆయన చనిపోయిన తర్వాత నన్ను ఆదరించిన లేదు, నన్ను ప్రేమించిన లేదు, అంతమందిని అయ్యగారు ఎంకరేజ్ చేశారు. కొంతమంది మాత్రమే, వెరీ ఫ్యూ. అయినప్పటికీ ఈ రోజు నేను ప్రాంతాలకి అటెండ్ అవుతున్నాను. అయ్యే శక్తిని దేవుడు నాకు ఇచ్చింది. ఆయన ఎప్పుడు నాకు అంటూ ఉండేవాడు, సమయాలందు సుఖాలందు యేసుతో సాగిదము, యేసుతో సాగిదము. సాగిపోదు, 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 సాగిపోదు. ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క శరణాలు ఖచ్చితంగా పడిగారు. ఏ ఘనత ఏ మహిమనే కోరను, లోకాన్ని జయించును. ఏ ఘనత ఏ మహిమనే కోరను, లోకాన్ని జయించును. ప్రభు యేసు రాజ్యంలో పరలోక స్పర్శములో ప్రియమాన పాల్గొందును, ప్రియమాన పాల్గొందును అని ఆయన వెళ్ళిపోయారు. ఆ పరలోకంలోకి ఆయన వెళ్ళిపోయారు. ఆయన అక్కడ హ్యాపీగా ఉన్నారు. ఆయన 3 months బ్రతుకుతానని ఇంటికి తీసుకొచ్చారు. కానీ ప్రభు 4 years నా కోసం ఆయన మాసంలో ఉంచాడు. 4 years తర్వాత అలా చనిపోతే చాలా మంది ఏంటంటూ అన్నారు, ఏంటి జాకెట్ ఏంటి అలా పెట్టామంత సేవ చేసిన వాళ్ళు ధైర్యంగా అన్నారు. కానీ ఆయనకి ఇష్టమైన చావే ప్రభు ఇచ్చారు ఆయన్ని. అందుకు నేను సంతోషించాను అన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది జాకెట్ చూసారు మాస్టర్ గారు? వెరీ నైస్. చాలా మందికి ఆయన తెలియదు. మరి అలాంటి వ్యక్తికి ఏం భార్య కావాలని నాకు అన్నిందని నేను అనుకుంటున్నాను. మరి బిడ్డని దేవుడు లేదు, బయట చర్చను మీరు చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఆయన డెకరేట్ చేసుకున్నారు. సుఖరాజు గారు ఇంకా బిడ్డ ఏంటి వచ్చేసారు పాస్టర్ గారు లాగే అన్ని చేసేస్తాం అంటే మనకు ఆశీర్వదిస్తూ ఉంటాం. దాంతో ప్రభు ఎక్కడంటే మీరందరూ హ్యాపీగా కూర్చోమని వందనాలు. ఇప్పుడు మిస్సెస్ స్తుతిరాజు గారు, శైలి స్తుతిరాజు గారు వచ్చి మనకి మాట. మహిమ కలుగుగా ఇప్పుడు వచ్చిన సేవకులకి సేవకురాలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సంఘం అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తాను. అయితే కొద్దిగా నా యొక్క అనుభవాన్ని, ఆత్మీయ తండ్రితో నా యొక్క అనుభవాన్ని నేను క్లుప్తంగా చిన్నగా చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే మా యొక్క పరిచయం సేవకులు నేను 2014 నుంచి ఎదిగిస్తున్నాను. అయితే 2014లో ఆయన నాకు తెలుసు. అయితే సేవకులు నాకు తెలుసు. అయితే నాకు ఆయన అంటే చాలా భయం. ఎందుకు భయం అంటే కొడతారు, తిడతారేమో, అనేస్తారని కాదు, కానీ రెస్పెక్ట్ఫుల్ గా ఆయన అంటే నాకు చాలా భయం అనమాట. ఆయన ఒకవేళ అక్కడ కూర్చున్నారంటే నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకునేదాన్ని. మరి ఆయన మాత్రం చాలా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒక రోజు 2014-15 ఆ టైంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంని అనుకోకుండా సేవకులకి నేను పంచుకున్నప్పుడు సేవకులు వెంటనే నాతో ఈ మాట చెప్పారు. ఏమనంటే, అప్పుడు ఆ స్థలంలో సేవకులతోనే మాట్లాడుతున్నాను. ఆయన కూర్చున్నారు. నేను నాకు దర్శనము దేవుడు నాతో మాట్లాడిన మాటలను సేవకులతో పంచుకుంటున్నప్పుడు వెంటనే ఆయన నాకు ఇలాగ స్టిక్కర్ ఉంటది కదా, అలాగా ఇలా ఉండేది అనమాట.
ఇప్పుడు హారిజెంటల్ ఉంది కదా, వర్టికల్ గా ఉంటాయి. అయితే అలా ఉన్నప్పుడు వెంటనే ఆయన నన్ను నిల్చోమని చెప్పారు. ఆ స్టిక్కర్ మీద నుంచోమని చెప్పారు. నుంచోమని ఏంటి నుంచోమంటున్నారని చెప్పి వెంటనే నుంచుంటే ముందుకెళ్ళు అన్నారు. ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. ముందుకు నడుచుకుంటూ వెళ్ళాక ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ముందుకే వెళ్ళు కానీ వెనక్కి అన్నడు కూడా చూడకు అని. నాగటి మీద చేయి వేసి వెనుక చూసేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుడు నేను కోరుకుంటున్నాడు, దేవుడు నేను ఆశపడుతున్నాడు నువ్వు కావాలని. కాబట్టి దేవుని పని కోసం నువ్వు ముందుకే సాగాలి కానీ వెనక్కి నువ్వు పోకూడదు అని చెప్పి లోకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వచనం, ఎప్పుడైతే నాకు దర్శనము దేవుడు నాతో మాట్లాడిన మాట నేను ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన నాకు ఈ వాక్యాన్ని చెప్పారు. ఈ వాక్యము నాకు ఎంత లోతుగా నాటుకుపోయిందంటే, నా యొక్క ప్రయాణంలో ఎన్నో ఉడుదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, కష్టాలు, ఒక ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా నేను విడిచిపెట్టాల్సిన స్థితికి లేదా వెనక్కి చూడాల్సిన స్థితికి నా యొక్క ఆత్మీయ జీవితము లేదా నా యొక్క ప్రయాణము కొనసాగుతున్న ఈ వాక్యము నా హృదయములో నాటబడింది. ఎలా నాటబడిందంటే, ఎలాంటి స్ట్రగుల్ అయినా స్ట్రగుల్ అవ్వడానికి నేను రెడీయే గాని నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను అని ఒక దృఢమైన నిశ్చయత నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. అయితే ఆ రోజు నాకు ఆ వాక్యం చెప్పి నన్ను ఆ రోజే దేవుని పరిచర్య కొరకు ప్రతిష్ఠించారు, అభిషేకించారు. ఆయన పరిచర్య, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం. అయితే దేవాది దేవుడు మహాకృపను బట్టి ఫైనల్ గా అన్ని స్ట్రగుల్స్ ని ఫేస్ చేసుకుంటూ వెనక్కి చూడాల్సిన సిచ్యువేషన్స్ ఎన్నో నా లైఫ్ లో వచ్చినప్పటికీ అవన్నిటిని ఓవర్కమ్ చేసుకొని పరిచయంలో ముందుకు కొనసాగడానికి దేవుని చూపిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగు. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మై స్పిరిచువల్ ఫాదర్ who sowed a seed in my heart, ఆయన చాలా డీప్ గా నాలో ఆ యొక్క సీడ్ ని పెట్టారు. అంటే నేను దాన్ని ఆ విధంగా రిసీవ్ చేసుకున్నాను. ఒక్క వాక్యం నా స్ట్రగుల్ అన్నిటిని, నాకు ఎప్పుడు స్ట్రగుల్ వచ్చినా, వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినా, భయము కలిగిన వెంటనే వాక్యం నాకు గుర్తొచ్చింది. నేను మందిరానికి అడుగు పెట్టగానే ఇప్పుడు నాకు గుర్తొచ్చే వాక్యం అదే. ఎందుకంటే ఆ వాక్యము నన్ను ఇంతవరకు నడిపించింది. ఈ రోజు మీ అందరి మధ్యన సాక్షిగా నన్ను నిలిపిన ఆ వాక్యమును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మరి సేవకులు ఎంతగానో ప్రోత్సహించేవారు, ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ నువ్వు చెయ్యాలి అంటూ ఆయన ఇచ్చే మోటివేషన్ కావచ్చు. ఆయన దేవునికి మహిమ కలుగుగాక. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా డాడీకి ఉన్న భారాన్ని కంటిన్యూ చేయడానికి దేవుడు ఫస్ట్ స్టెప్ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మాది ఒక ప్రయాణం, ఒక పుస్తకం. ఆ పుస్తకం ఎప్పటికీ నేను మమ్మీ మా తమ్ముడు అందరూ వేసేదేవికి వెళ్ళినప్పుడు చదువుతుంది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో బాగా మీరందరూ స్తుతిరాజు మాస్టర్ గారు, వినోదన్న, దేవి మాస్టర్ గారు, చంద్రమోదన్న చాలా కాలం చూపిస్తారు. అయితే ఈ మళ్ళీ ఈ ప్లేస్ లో నిల్చొని ఈ విధంగా డాడీ ఉన్నట్టే అనిపిస్తుంది. డాడీ నేను ఇలా మాట్లాడుతుంటే ఆ మాట వింటున్నట్టే అనిపిస్తుంది. ఆయనకి బిడ్డలుగా పుట్టడం మా ధన్యత. కొన్ని మాటలే చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది వాక్యంలో ఉన్న ప్రతి మాట, అంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వాక్యంలో ఉన్న ప్రతి మాట ఒక్క పొల్లు కూడా తిన్న డాడీ అలాగా పాటించరు. నీ తల్లిని, నీ తండ్రిని, నీకున్న వాళ్ళందరినీ వదిలేసి నా సేవ చేస్తే ఆయనే కరెక్ట్ ఎగ్జాంపుల్. అన్ని ఇంకా ఆయన కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మళ్ళా వచ్చి నైట్ పడుకునే వరకు, కొన్నిసార్లు వచ్చేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు కూడా తెలియదు. ఆయనతో ఎక్కువ ప్రయాణం చేసింది అమ్మకన్నా ఎక్కువ నేను. ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా పక్కన నేనే ఉంది కానీ ఆటో ఎక్కితే ఆటో వాళ్ళకి స్వార్థ, ఆటోలో కూర్చున్న వాళ్ళకి స్వార్థ,
ట్రైన్ ఎక్కితే ట్రైన్లో సువార్త, ట్రైన్లో కూర్చున్న సువార్త. సువార్త చెప్పని మనిషి డాడీ పక్కన కూర్చున్నారు అంటే ఆంగారు సువార్త అయిపోయినాయి. అటువంటి ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ధన్యత వల్లే నేను ఈరోజు ఆశీర్వదించబడ్డానని నేను నమ్ముతున్నాను. అయితే డాడీ ఖచ్చితంగా ఇప్పుడు పైనుంచి చూసి ఆనందిస్తుంటారు. ఇంత వెలుగు ఇన్ని దూతల మధ్యలో నేను నిల్చున్నాను. ఆయన కోరుకున్నది ఏంటంటే మనకి తిండి ఉందా లేకపోయినా, మనం బ్రతికేది, ఇప్పుడు తీసుకునేది, చనిపోయేది ఏసీ. ఆయన ఆ ఎగ్జాంపుల్ మీద, ఆ సూత్రం మీద బ్రతికి ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత ఆయనకి ఈ విశాఖపట్నంలో ఎంత పేరు వచ్చినా కింద పడిపోయిన చాక్లెట్ పేపర్ ఎత్తాలంటే ఎత్తదు. అది అది అంటే అది ఎందుకు వచ్చిందంటే మనం ఏసీని మనకి తలగా చేసుకున్నప్పుడు మనకు మిగతా అన్ని పెద్దగా కనిపించు, ఆయన్ని కనపరచాలని మేము ఉంటుంది. మా నలుగురు మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. మేము కలిసి కుటుంబంగా ఈ రోజు వెళ్తున్నామంటే అమ్మ నాన్నగారు ఇప్పుడు సేవలోనే మిగిలి. మేము నలుగురు తిన్నాము, తిరిగాము, బట్టలు వేసుకున్నాము. నాన్నగారితో పాటు మా ఐదుగురిని కలిపి ఉంచాలంటే ఓన్లీ అమ్మ. అమ్మ వల్లే మేము కరోనా ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయారు మనకు తెలియదు కానీ అది తెలియ సమయం అని ఆ నిరీక్షణతో మేము. చిన్న బాధ ఏంటంటే చూడలేదు ఆయన్ని, వెళ్ళిపోయినప్పుడే చూడలేదు. కానీ నేను తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూసే కానీ ఆయన ఏసీ చూసాక వెళ్ళిపోయారు, ఏసీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన కోరిక అస్సలు మెమోరియల్స్ అమ్మ చెప్పినట్టు స్మారక ఉండాలంటే అస్సలు ఇష్టం ఉంటుంది కదా నాకు. ఎందుకంటే కోపడి అన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటేను దీని ఎవరు అని చనిపోయిన వాళ్ళు ఎంత ఇదైనా గురించి నేను అబద్ధం చెప్పలేదు. నేను వెళ్ళను. అలాగే ఆయన కోరిక మేరకు వేసి అలాగే ఆయన తీసుకుని వెళ్తే అయితే మన అమ్మ ఒక్కరే అయితే ఇప్పుడు అంటే నాన్నగారు ఉంటే వేరేగా ఉండదు, అమ్మ ఒక్కరే అవుతారు. కానీ ఏంటవుతుంది నెక్స్ట్ అలాగే అమ్మ ఎలా ఉంటారు, ఒక్కరు ఎలా ఉంటారు, మేమందరూ మా ఉద్యోగాల వల్ల ఎవరు రాలే ఉన్నప్పుడు దేవుని కృపలో ఫాస్ట్ గా తీసుకొచ్చారు. అమ్మ మా గుడ్డే నేర్పించారు, ప్రేమించడం, ఓన్లీ ప్రేమించడం. స్కూల్లో కూడా నేను టీచర్స్ ఉన్నప్పుడు చాలా అమలు చేస్తారు పిల్లలు. ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లో బతుకుతారు, ఫోన్ తింటారు, ఫోన్తో పడుకుంటారు, అంత మాట్లాడడం చాలా కష్టం. అలాంటి వాళ్ళు కూడా ప్రేమించే మనసు ఏసీ ద్వారా మా తల్లిదండ్రుల ద్వారా నేను నేర్చుకున్నాను. ఈ పిల్లలందరికీ సండే స్కూల్ చెప్పేదాన్ని మరలా మీరు వాళ్ళు ఏ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా ఫాస్ట్ గా ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ లోని ఏసీ వెళ్ళడం, వాళ్ళ ద్వారా ఈ రోజంతా ఏసీ వరకు సంపాదించుకోవడం అనేది అంతకన్నా ధన్యత ఇంప్రూవ్మెంట్ లేదు. మేము నలుగురు ఎక్కడ ఉన్నా ఏం చేస్తా ఒక రోజు ఏసీ కానీ మమ్మల్ని వదిలేసిరా అంటే మేము నలుగురు కూడా రెడీ అలా ఉన్నాం. అటువంటి సపోర్ట్ అంటే నాతో మాత్రం ఎప్పుడు లేదు, ఎక్కువ పెద్దగా ఎప్పుడు బయట ఉండేవారు. కానీ మేము చూసిన దాన్ని బట్టి మేము అనుకున్నాం ఎప్పుడు కన్నా దేవుడు మమ్మల్ని పిలిస్తే మేము రెడీగా ఉంటాము. అలాంటి పిలుపులో భాగంగా పాస్టర్ గారు, నేను రాదా అందరూ పాస్టర్ గారు, చింతమతి అన్న, పౌల్ గారు, మోషే అన్న, డాడీకి సంవత్సరంలో ఉన్న అతి ఇష్టమైన టైం ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళే 10 రోజులు ప్రార్థన. ఎక్సలెంట్ టైము. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వీళ్ళందరి ముఖంలో కూడా ఒక వెలుగు ఉండేది. దేవుడు అక్కడ ఉండేవాడు, వాళ్ళు దర్శించేవాడు, వాళ్ళ సేవ ఉండేది, వాళ్ళు బలపరిచేవాడు. అందులో నాన్నగారు అటువంటి గొప్ప సేవకులకి సంతానంగా, అలాగే మళ్ళీ ఈ స్థలంలోని ఆ సేవని కంటిన్యూ చేయడానికి దేవుడికి తెలిసి నీ ద్వారం బట్టి దేవుడికి
ఈరోజు మీ అందరికీ కూడా మా నాన్నని ప్రేమించి వచ్చి, ముఖ్యంగా సుల్తాన్ మాస్టర్ డాడీని ఎంతో ప్రేమించి, యాక్చువల్ గా మా హస్బెండ్ వైపు నుంచి ఆయన మా చుట్టాలు, మా పెద్దకి మామయ్య ఉంటారు. సో అలాగే రక్తం కూడా కలిసి మా రక్తంలోని ఉంది. అలాగే మా మా హస్బెండ్ వైపున పాస్టర్ చెప్పారు. మా హస్బెండ్ కూడా వేసే నమ్ముతున్నారు కాబట్టి ఇద్దరి ద్వారా కుటుంబం అంతా ఇక్కడికి రావాలని మీ ప్రాంతంలోని చేసుకోండి. ఇచ్చిన అవకాశానికి పాస్టర్ గారికి పంపించారు. నేను కొనాలండి. పాస్టర్ గారితో నేను 40 సంవత్సరాలు నడిచాను. 400 మాటలు కూడా మేము ఇద్దరు మాట్లాడుకుంటుంటాం. తెలుసండి, 400 మాటలు మేము ఇద్దరు మాట్లాడుతాం. అయినా మమ్మల్ని ప్రేమ పక్షులు అని కూడా మమ్మల్ని ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. అలాంటి ప్రేమలో వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు 19 గారు దూరం నుంచి అందరికన్నా ముందు వచ్చేసారు. చూడగానే మమ్మల్ని సంతోషమైంది. అంత దూరం ఎక్కడ వస్తుంది అంటే సర్వీస్ లైఫ్ తగ్గట్టు లేదు కదా. ఇప్పుడు ఎంత బాగుంది చిరంతమూర్తి గారు వచ్చిన మీ అందరికీ నా హృదయంతో బాగుంటున్నాను. 3 రోజులు ధరించారు దొరుకుతున్నాను. నా హృదయ వారికి బాగుంటున్నాను. నామకు ప్రత్యేకమైన బాగున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అవసరం లేదా నేను పరిచయకు రాకుండా పరిచయకు వెళ్ళకుండా ఈ స్థలంలో దేవుడితో నిలబడుతున్నాను. అనగా వాక్యం మాట్లాడటానికి కానీ లేకపోతే వాక్యం చదవడానికి కానీ ఇక్కడ ఎప్పుడు నిలబడింది. కానీ ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్లోనే మేము పుట్టాము, పెరిగాము. ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ నుంచి మేము పరిచయం. హల్లెలూయా. ఈ స్థలంలో నిలబడటం అనేది చిన్న విషయం. ఎప్పుడు జాన్పేట అయ్యగారు ఒక మాట చెప్తున్నారు, మాకు బాగుంటుంది. ఈ స్థలం యేసుప్రభు పాదాలు తాగిన స్థలం అని చెప్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్థలం యేసుప్రభు పాదాలు తాగిన స్థలం. ఏంటో ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు ఇక్కడ నిలబెట్టారంటే ఆయన పాదం పట్టుకున్నారని ప్రయత్నం. ఆ మాట చాలా మార్లు జాగ్రత్త చెబుతుంటే మరి ఒక మాట చెప్పాలంటే విశాఖపట్నంలో జాగ్రత్త చాలా మందికి భయం. ఆయన పిల్లలుగా, ఆత్మీయ పిల్లలుగా ఆయనతో సహవాసం చేస్తూ మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన పక్కన కూర్చోడానికి ముందు మేము పోట్లాడుకుని వాళ్ళు ఇంకా రాలేదు. చాలా మంది చదివిపోయిన వాళ్ళందరూ ఇలాగే ఉన్నాయి. ఏంటి చెప్పాలంటే మళ్ళీ వెళ్తలేదు. ఆయన పక్కన కూర్చో ఆటో బయలుదేరుతున్నారని అంటే ఆటో శాఖర్ బదులు ఆటో రెడీగా ఉండేది. పాస్ గారికి మొదలు ప్లేస్ పాస్ గారి పక్కన కూర్చోడానికి శ్రద్ధగా ఉండేవారు, లాక్కిలు వారు. ఆయన పక్కన కూర్చోవాలంటే అదొక ధన్యత కావాలి. ఎందుకనంటే అభిషేకించబడిన వ్యక్తి పక్కన కూర్చుంటే మన మీద అభిషేకం వస్తుందన్న ఆశ. ఈరోజు నాకు మన అనిపించింది, సుందరరాజు పాస్టర్ గారు ఈ విషయం చెప్పిన తర్వాత పాస్టర్ గారు ప్రభు దగ్గరికి రోజు రావచ్చు కనుక కంపల్సరీ రావాలి, కుటుంబ సమేతంగా రావాలి అని చెప్పారు. ఈరోజు జాన్పేట గారు చనిపోయిన రోజు అయితే కాదని నేను అంటాను. జాన్పేట గారు పరలోకంలో ఆయన పుట్టినరోజు, నేనైతే చనిపోయిన రోజు అను, ఆయన పరలోకంలో పుట్టినరోజు. పరలోకానికి ఆయన చేర్చబడ్డారు. తల్లి గర్భం నుండి బయటకు వస్తే భూమి మీదకి వచ్చాడు అంట. భూమి నుంచి భూగర్భంలో నుంచి ఆయన పరలోకానికి వెళ్ళారు కాబట్టి ఆయన పుట్టినరోజు అన్నది. కనుక ప్రియుల అటువంటి గొప్ప దైవజనులు ఈ రోజు మధ్యలో లేకపోయినా ఆయన ద్వారా మేము ఎంత ఆత్మీయంగా మేము బలపడ్డామనంటే ఈ రోజు మేము నిలబడటానికి గల కారణం ఆయన పరిచర్యలు, మేము నిలబడటానికి గల కారణం ఆయన దైవ సేవకుడు జాన్పేట గారు.
ఇక్కడ ఎన్ని ఉపవాస ప్రార్థనలు మేము వచ్చిన తొలి దినాలలో మేము ఇక్కడికి ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ అడుగు పెట్టినప్పుడు దేవుడు కొంతమందికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, పాస్టర్ గారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, వారికి ఇచ్చిన భారాన్ని బట్టి ఇక్కడ జరిగిన ఉపవాస ప్రార్థన ఎంత గంభీరంగా జరిగేది అని అంటే 40 రోజుల ఉపవాస ప్రార్థన అసలు ఈ వచ్చిన వాళ్ళని కదిలిస్తాయి. ప్రార్థన అన్నది వచ్చిన ప్రజల్ని కదిలించేది, బలపరిచేది. కానీ ఈ వీధిని, ఈ ప్రార్థన అంతటినీ కదిలించేది ఆ ప్రార్థన అంత గంభీరంగా జరిగేది. ఇది మాత్రమే కాదు, 1వ తారీఖు ప్రార్థన ఎలా ఉండేది అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటలు 5 గంటల వరకు కూడా ప్రార్థన జరిగేది, ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనలు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది, కొంతమంది మాత్రం ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ కాదు కానీ కొంతమంది, చాలా మంది లేరు. ఇక్కడ ఎంత గంభీరమైనటువంటి ప్రార్థన జరిగేది అని అంటే ఆ ప్రార్థన ద్వారా చాలా మంది బలపరచబడ్డారు. అందులో నేను తిమోథాన నిజంగా మేమందరం కూడా మరలా చెప్తాను, ఈ రోజు మేము నిలబడటానికి గల కారణం, మేము పరిచర్యలో ఉండడానికి గల కారణం ఆ రోజు జరిగిన ఆ ఉపవాస ప్రార్థనలు, ఆ గంభీరమైన ప్రార్థన మమ్మల్ని నడిపించిన ఆ విధానం. ఆయన చెబుతూ ఉండేవాడు పరిచర్యలో కానీ, మేము ఉన్నప్పుడు కానీ, పరిచర్యలో మేము పరిచర్యకి ఇంకా రాకముందు కూడా ఆయన చెప్పిన మాటలు, కొన్ని మాటలు మాత్రమే నేను చెబుతాను. అనేవాడు పరిచర్యకి వెళ్తున్నప్పుడు, తిమోతి సిరికి స్త్రీకి దూరంగా ఉండాలని సేవకునికి ఆయన చెప్పే మాట. సిరికి స్త్రీకి చాలా దూరంగా ఉండాలి. ఇది జాన్పేట రాయగారు వారి అనుభవంలో నుంచి చెప్పిన మాట. పరిచర్యలోనికి వెళ్తున్న మాకు సిరికి స్త్రీకి నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకు అని అంటే సిరి గురించి జాన్పేట రాయగారి గురించి, ఆయన గురించి చెప్పాల్సి వస్తే నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినాయి కానీ మాకు తెలుస్తూ ఉండేవి కొన్ని సమయాల్లో. ఏ రోజు డబ్బు కోసం ఆశపడిన వ్యక్తి కాదు ఆ దైవజనుడు. ఏ రోజు ఆయన డబ్బు కోసం ఆశపడిన దైవజనుడు అయితే కాదు. డబ్బు కోసం ఏ రోజు కక్కుర్తి పడలేదు. ఎంత నిస్వార్థంగా ఆయన పరిచర్య చేశారు. స్వీట్ యొక్క చెబుతున్నట్టు నిజమే. ఎక్కడికి, ఏ ప్రాంతానికి వెళ్తే సువార్త చెప్పేవారు. యథార్థంగానే ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఎలా పెంచారో వారు పరిచర్యలు కూడా అంతే యథార్థంగా ఉన్నారు. వారు మమ్మల్ని కూడా అదే భక్తిలో పెంచారు. అమ్మ కూడా మమ్మల్ని ఎన్ని విధాలుగా చెప్పేవారంటే, మా పిల్లలు కాక ముందు, నాన్న మీకు రాబోయే భార్య కోసం ప్రార్థన చేసుకోండి. ఇక్కడున్న యవనస్తులకి ఎవరికైనా ఆ అనుభవం చెప్పేవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. పెళ్లి కానీ యవనస్తులు కాదు, నాన్న మీకు రాబోయే భార్య కోసం మీరు ప్రార్థన చేసుకోండి. కనుక నిజంగా ఈ ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని పరిచర్యకు నడిపించినందుకు నిజంగా మేము వారికి ఎంతైనా కూడా రుణస్తులు మేము. హల్లెలూయా. కనుక పిల్లల సమయంలో నా మాట మేము రాజమాయ ప్రాంతాలకు పరిచర్య చేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. కొన్ని సమయాల్లో ఈ మందిరం కొరకు వ్యాధులు పడేవారు. ఇలా జరిగింది. ఏమి రావాలంటే రాలేని పరిస్థితి. కనుక వచ్చిన ఏమి చేయలేని పరిస్థితి. కొన్ని సమయాల్లో నా మనసులోనే ఉన్న మాట చివరి కొన్నిసార్లు అది నా వాళ్ళకి అది ఎవరికి పంచుకునే పరిస్థితి కూడా కాదు. ఎందుకలా జరుగుతుంది అని ఒకరోజు ఒక మీటింగ్ లో ఒక ఆయన పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రార్థన కుమార్ గారు ఆయన మాట్లాడుతూ జాన్పేట గారి గురించి మాట్లాడారు. ఆ పాస్టర్ గారిని తీసుకుని వచ్చి ఇక్కడికి తీసుకురావాలని ఆశిస్తుంటారు. కానీ ఎలాగైనా కూడా మరలా ఇక్కడ ఇది లేగాలి. ఎందుకంటే ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఎక్కడితో అయిపోద్దా? దర్శనం దేవుడు చూపించిన దర్శనం అది అంతమైపోయేది కాదు, అంతమైపోదు కూడా. దేవుడు ఎలాగంటే నెరవేరుస్తారు. కనుక నిజంగా ఎలాంటి సమయంలో ఎవరు నడిపించలేని ఎలాంటి సమయంలో స్తుతిరాజు పాస్టర్ గారు నిజంగా ఈ సమయంలో లేచారని అంటే అది ఆయన సొంత ఆలోచన అయితే కాదు. దేవుడు నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప దైవజనులు. దేవునికి స్తోత్రం. ఆరిపోయినటువంటి దీపాన్ని మరలా వెలిగిస్తూ దాన్ని మరలా ఆరిపోకుండా దాన్ని కాపాడడానికి, ఆగిపోయిన దర్శనాన్ని మరలా కొనసాగించడానికి
ఆ దేవుడు వారిని నిలబెట్టినందుకు దేవుడికే మహిమ కలుగును కాక. పిల్లల ఈ రోజు మీ అందరి సమక్షంలో చెబుతున్నా, ఇక్కడ జరిగే ఏ ప్రార్థన అంటే, ఒకవేళ నా వంతుగా రావాల్సి వస్తే వాక్యం చెప్పడానికి అయితే కాదు, నా వంతు ప్రార్థన ఎప్పుడు ఉంటది. పిలిస్తే చాలు, ఖచ్చితంగా మా సమయాన్ని మేము కేటాయిస్తాం. ఈ మందిరం కొరకు, ఈ పరిచర్య కొరకు, ఈ దర్శనం కొరకు, ఈ కుటుంబం కొరకు మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉంటాం. కనుక మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేద్దాం. మనమందరం కలిసి దేవుడి పరిచర్యలో దేవుడు దైవజనులకు ఇచ్చిన దర్శనాన్ని మనమందరం కొనసాగించుదాం. హల్లెలూయా. తండ్రి గారి గురించి భార్య కూడా చెప్పుకోండి. దేవుడి ఏర్పాటు దేవాది దేవుడు తన దాసుకు ఇచ్చినటువంటి దర్శనాన్ని మరలా కొనసాగించడానికి 2000 గతంలో మరలా అడ్డుదము అనేటువంటి మాట గత 2 రోజుల నుంచి కూడా సంవత్సరం అలాగే మరలా తిరిగి దాన్ని కంటిన్యూస్ చేయడానికి అందులో తిప్పురాజుని వాడుతున్నందుకు నేను అర్థాన్ని సంతోషిస్తున్నట్టు అనుభవం అనుభవాన్ని నేను చెప్పడానికి దీనికి సమయం సరిపోదు. నేను ఆయనతో పడాలన్నటువంటి సందర్భాలు నేను ఆయన దగ్గర ఇదే అవసరంలో నేను 3 సంవత్సరాలు నేను నా భార్య మాకు నన్ను మా ఆత్మీయతని నన్ను నా భార్యని నా భార్యని తెచ్చి వారు ఆత్మీయంగాను ఆహారంగా అన్ని రంగాల్లోనూ వారు మేము ప్రోత్సహించి నన్ను పంపించేస్తారు. ప్రపంచంలో ఎవరైనా సేవకుడు ఒక గనుడు లేక నిజమైన భావం కలిగిన సేవకుడు ఎవరైనా ఉన్నారు అని ఒకవేళ నేను చెప్తే ఒక డాక్టర్ గారు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే నేను 2009లో 2007 ఇక్కడ వచ్చాను. 2008 2009 9 నేను కొన్నాను. 9 నుంచి నేను అన్నవరం ప్రాంతంగా నేను చక్కగా ఒక ఇల్లు అన్ని వగేరా వగేరా జాగ్రత్తగా అనేటువంటి దైవజనుడికి ఇల్లు లేదు. మరి కింద నుండి ఇల్లు ఎలా ఉందండి అంటే ఆయన లేదు, అలా లేదు. ఆయన ఇల్లు లేదు, ఆయనకు ఒక బండి లేదు, ఆయనకు ఒక కారు లేదు, ఆయనకి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదు. ఆయన భూమి మీద నిస్వార్థంగా సేవ చేసి పనులు కలిసి చాలా విచారంగా విషయం ఏంటంటే మహాతల్లి అమ్మ ఏ భక్తైనా ఏమైనా తెస్తాడేమోనని చూసే భార్య ఆయన త్యాగాన్ని సంగతి ఆవిడ ముందే తెలుసు. ఎందుకంటే ఎవరో ఒకరు కవరిస్తే ఎవరో ఒకరికి ఇచ్చి వచ్చేవాడు. ఇంట్లో ఏముంటారు, ఎక్కడో ఒకరికి కవర్ దొరికితే ఇంకెవరో అక్కడ కానీ కనబడితే అది బాగుంది. ఇంక ఇటేంటి వచ్చింది. నేను అవసరం నేర్చుకున్నది వాక్యం కాదు, నేను నా తల్లిదండ్రులు నేర్చుకున్నది ప్రేమ. నేను ప్రేమ ఒకటే. నేను ఆకలిలో ఉండేవాడిని. ఆయనకి గొడవలేకి వచ్చిందా ఆ రాత్రి నేను పోరాటం పట్టుకుని వచ్చేవాడు. అలాగే ఎవడో నమ్ముతాడు విషయం. రాత్రి దిగుంటారు అని చెప్పి పోరాటం అనిపించాను. ఒకసారి నేను చెప్పులు లేకుండా తిరుగుతుంటే చెప్పులేమయ్యాను అడిగాను. చెప్పులు లేవుగా ఎక్కడ
ఆ రోజు ఆయన ఒకరే వెళ్ళారు రామగారి వచ్చించి నా నెంబర్ తీసుకొని పాటాచి కొనుక్కొని ఆయన బ్యాగ్లో తీసుకొచ్చాను. ఒక ఫ్యాక్ట్ చెప్పవలసి విషయం, ఆయన లాంటి మనిషి నేను ఎంతవరకు నా జన్మంలో చూడలేదు. నేను ఈ మీద కూడా చూడలేదు. అయినా నేను 3 సంవత్సరాలు నా బండి మీద తిరిగేవాడు. నాకు బండి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నేను కలిసి తిరిగేవాడిని. బండి స్టార్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దించాలి, ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఇంటికి రావాలి, 4 మాటలే. మధ్యలో మాట్లాడడానికి అవకాశం లేదు. ఆయనతో మాట్లాడినంత ధైర్యం ఉండేది కాదు. కానీ ప్రతిసారి కూడా ఆయన నడవడికను మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనటువంటి పరిచయం చేస్తారు. ఆయన గురించి ఆయన మన బయట వారికి చెప్పట్లా. ఆయన మనం చూస్తేనే సార్, ఆయన నడవడికను చూస్తేనే సార్, ఆయన ప్రవర్తన చూస్తేనే సార్ మనకు ఆటోమేటిక్ అన్ని కూడా మనకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నేను పాల్గొంటే ఒకసారి మీ ఇద్దరు క్యాబ్లో వెళ్ళాం. ఆయన పని అంటే నేను నలుగురు తెలుసు. నేనే చిన్నపిల్లల ప్రతిసారి పాటమే తినండి ఏంటంటాం. మిమ్మల్ని అంతలాగా చిన్నపిల్లల్లాగా ఇంట్లో పిల్లలాగా ఎలా చూశారంటే ఈ రోజుకి నేను తల్లి నేను కూర్చొని నా పక్కన ముందుగా అన్నం పెట్టి నా పక్కన కూర్చొని నేను నా తల్లి దగ్గర కూడా నేను నా ప్రేమను పొందలేదు. సేవా పరిచయంలో నేను రైల్వే అండర్టేకింగ్లో పనిచేసి 2007లో నేను రిటైర్ చేసి ఇక్కడికి వచ్చాను. డబ్బులన్నీ అయిపోయాయి. డబ్బులు ఏమి లేవు. ఈ చిన్నవాళ్ళు ఉద్యోగం అక్కడి నుంచి వచ్చేవాడు. 40 రోజులు ప్రార్థన ముందు పెట్టాను. ప్రతిరోజు కూడా చిన్నవాళ్ళ నుంచి రావాలి. ఆయన రోజు వెయ్యాలి. డబ్బులు ఏమీ లేవు. చివరిగా నా భార్య అడిగాను, 2 రోజులు డబ్బులు ఉన్నాయని అడిగాను. ఆమె ఎత్తికి ఒక 50 రూపాయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 40 రోజుల ఉపవాస గుడిలో ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఏం చెప్తాడో ఎవరికి తెలియదు. ఒక దేవుడికి ఆయన కాదు. అసలు ఆదివారం కూడా సరే కానుకలో అట్లాంటి ఆ రోజు ఈరోజు కానుకలు వెళ్తాను. ఏ రోజు మగవారం ఏదో రోజు మొత్తానికి నా దగ్గర మీద 50 రూపాయలు ఎలా మాట ఇంట్లో లేకపోతే ఎక్కడి నుంచి చిన్నవాళ్ళు బండి తోసుకురాలి. కానుకలు వెళ్తామని అన్నారు. ఏం చేయాలంటగా జోబులు చేయి పెట్టి 50 పట్టడం కానీ బయటకు రావట్లేదు. పచ్చి వేసి నామలో లాగారు దేవునిస్తాం. సరే దేవునిస్తాం చదువుతుంది. ఎందుకు అంటే ఎవరో ఒకరు పరిస్థితి బాగోలేదు, వాళ్ళకి కూడా అంటారు. వాళ్ళకి కాదు. నా పరిస్థితి ఎలా ఉంది? 50 రూపాయలు లేవు. షర్టు ప్యాంటు పక్కన వేసేట్టు అద్భుతంగా ఉంది. ఏం అర్థం కావట్లేదు. అప్పటికే ఉద్యోగం అని చాలా కాలం అయింది. ఆంటీ అమ్మ లోపల ఉన్నారు. అమ్మకి ఒక మాట చెప్పి నేను వెళ్దామని చెప్పి డోర్ తీసి అమ్మ నేను బయలుదేరుతున్నాను అమ్మ. ఆంటీ అన్నారు అవునన్నా అంటే నేను ఇంకో ఏదో పనిదో కదా అని చెప్తాను. ఇంట్లో నుంచి ఒక 25 కేజీలు బస్తా బయటకు లోపల వస్తాను లాగలేక ఏం కావాలని చూస్తే అందులో సరుకులు బగారా ఏంటో ఉన్నాయి. వాస్తవంగా మా ఇంట్లో సరుకులు నేను ఇచ్చిన 50 రూపాయలతో ఆంటీ గారు మళ్ళా తిరిగి నా చేతిలో ఎన్నో పెట్టి నాన్న మీ ఇంట్లో ఏమి లేవు సంగతి నాకు తెలుసు. ఎవరు చెప్పారు? నన్ను 2009 వరకు కూడా నన్ను నా భార్యని నా కుమార్తె నాకు పోషించారు. ఏ రోజు నేను ఇక్కడ వాక్యం చెప్పాలా? ఒకరోజు మాత్రం కీర్తనలు ధ్యానించారు 15 నిమిషాలు. ఏం మాట్లాడారు నాకు తెలియదు. ఆ రోజు అన్నారు దేవుడు బలంగా నీకు వాడుకుంటాడు అన్న. నాకు ఆ మాట సార్ దేవుడు బలంగానే వాడుకుంటాడు. నన్ను అభిషేకించి అన్నవరం పంపించారు.
నేను ఆయన దగ్గర చేతిని ఆశించలే. ఆయన యొక్క అడుగు చాడలు నడాలనేటువంటి ఆలోచన కలిగి నేటికి మనం పరిచయం చేస్తాం. చాలా చాలా ప్రభుత్వ విషయం అంటే ఈ బేరగాల్లో కొరకు ప్రార్థన చేయడానికి చాలా తమ్ముడు చెప్పినట్లుగా చాలా ఈ సంఘం కొరకు ఎంతో వేగపడ్డాం. రాత్రి 12 గంటల వరకు కూడా దీని కొరకు మాట్లాడుతున్న నేను నా భార్య ఏంటి పరిస్థితి, ఏంటి అవుతుంది సంఘం, దీని సంగతి ఏంటి అని ఆలోచన చేసిన రోజులు ఉన్నాయి. కానీ దేవుడు దీని మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక తమ్ముడు స్థుతురాజును వాడుకున్నాడు. మరలా ఈ వైభవం వచ్చింది. అయితే నేను అంటాను, మనము తిరిగి కడదాం. దానికి మా వంతు ఏంటి, దానికి మా సలహా ఏంటి, దానికి మా యొక్క అని నేను రండి. ఎందుకంటే దేవుడు నిలిచినటువంటి భాగ్యం, నేను ఒక ఆత్మీయ కుమారుడిగా నా వంతు ఎంత అయింది, నా చేతనైతే నా శక్తి మేరకు నేను చేయడానికి నేను సిద్ధంగా. ఇది నా సంఘం, ఇది నా సంఘం. ఈ సంఘంలో గొప్ప దైవజనుడు ఈ సంఘం ప్రారంభించినప్పుడు వచ్చి ప్రార్థన చేశాడు. ఆయన పేరు డాక్టర్ చక్రయ్య పాలిపం. ఇట్స్ నాట్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. దీని మీద ఒక ప్రణాళిక ఉంది కనుక దీన్ని కొనసాగించడానికి దేవుడు మరలా దీన్ని కట్టడానికి మరలా ఆయన సిద్ధపడుతున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుతాక నేను చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాలి. ఆయనతో ఉన్న అనుభవం, అమ్మతో ఉన్న అనుభవం, పిల్లలతో ఉన్న అనుభవం. రాత్రి 8 గంటలకి సీట్ అనేది అన్నా మన అమ్మికి కావాలి కదా బడి తీయాలని, మళ్ళీ బడి తీసుకొని నేను అమ్మికి కావాలి కదా, అక్కడైతే లగేసుకుంటా. చాలా చాలా అనుభవం ఉంది. అయితే ఈ అనుభవాలు ఎన్నికన్నా చాలా 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 ప్రభుత్వం అనుభవం ఏంటంటే ఆయనకి ఆడంబరం కానీ జ్ఞాపకార్థాలు కానీ ఎట్లాంటివి ఏమి కూడా ఆయనకి ఇష్టపడవు. దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేయటమే ఆయన యొక్క ముఖ్య లక్ష్యం. నిజంగా జ్ఞాపకాలు కూడా కలిపి ఒక విధంగా చెప్పాలంటే మహాభయంకరమైన. నన్ను ఒకరోజు ఒక పల్లెటూరు జ్ఞాపకార్థ కూడా పిలిచారు. జ్ఞాపకార్థ కూడా సరి పిలిచారని నేను వెళ్ళిపోయి నేను అంత రెడీ అయిపోయి సిద్ధపడి వాక్యం చెప్పడానికి ఆయన సిద్ధపడ్డాను. సిద్ధపడిన తర్వాత అడిగాను ఆ పాస్టర్ గారిని, పాస్టర్ గారు ఆయన ఎలా చనిపోయారు అంటే ఆయన అన్నాడు, తాగించి కలిపి. ఆ రోజు నుంచి ఈ రోజు ఒక జ్ఞాపకాలు జరగట్లా. తాగించి కలిపి చెప్పాడు. ఆ జ్ఞాపకాలు నేను వాళ్ళకి చెప్పాలి. దరిద్రం ఏమండి, ఎంతకన్నా మహాగౌరవంకి ఏముండదు. నేను ఆ పాస్టర్ విడిచి పట్టాను, నీకేం గుర్తుండలేదయ్యా. నేను అంత దూరం నుంచి నీళ్ళు తగలపలస అన్నవరం నుంచి నేను వెళ్ళాను అక్కడికి చేపపిండి ఆ మండలం లేదు. అట్లాంటి వాళ్ళకి జ్ఞాపకాన్ని కొడుక జాన్పేట అయ్యి గారి వరకు ప్రతి రోజు కూడా జ్ఞాపకార్థమే జరుగుతుంది. ఈ డబ్బే తల్లి చెప్పాలి. ఆయన గురించి తలచుకున్న రోజు లేదు, ఆయన గురించి ఆలోచన చేసిన రోజు లేదు, ఆయన గురించి జ్ఞాపకం చేస్తున్న రోజు లేదు. కనుక ఇలా ఈ రకమైన తిరిగి ఈ వైభవం ఈ స్థితికి నేను చాలా సంతోషిస్తున్నాను. దానికి తమను పుత్రాజులు వాడుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ అభినందిస్తున్నాను. ప్రభు యొక్క కృపలో రాబోయే రోజుల్లో ఎక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ యొక్క విశ్వాసం ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆరాధన చేయాలి అనేది నా ఆశ. అయిగా చెప్పేటప్పుడు నేను ప్రతి వారం మొదటి వారం వచ్చి నేను భావించి ఇక్కడ వారికి చెప్పేవాడిని. కనుక మళ్ళా ఆ స్థితికి మళ్ళా ఈ సంఘం రావాలని నేను కోరుకుంటున్నాను. పంట విస్తారంగా ఉంది, మనం పని చేయట్లేదు. మనం పని చేస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు కార్యం జరుగుతాయి. ప్రతి నెల మొదటి వారము మొదటి తారీఖున ఇక్కడ ప్రార్థన గురించి జరిగింది. పరదాలు వేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మరలా 9 గంటలకి ప్రార్థన కూర్చుంటే మళ్ళా రాత్రి 9-10 గంటలకి మరలా తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది. 6 గంటల ప్రార్థన అయిపోతే
6 గంటల నుంచి ప్రార్థన చేయడం మన రాత్రి 9-10 మన లైన్ అందరూ ప్రార్థనకు వస్తే ఉదయం 9 గంటల ప్రారంభించినటువంటి ప్రార్థన రాత్రి 9-10 గంటల వరకు కూడా ఇదే సన్నిధిలో ప్రార్థన కూడా జరిగింది. అద్భుతమైనటువంటి ప్రార్థన. ప్రార్థన శక్తి ఈ మందిరంలో ఉంది. పవర్ ఇస్ దేర్. ద ప్రేయర్ ఆఫ్ పవర్ ఇస్ దేర్. కనుక ఆ శక్తిని మనం ఆస్వాదించగలిగితే ఖచ్చితంగా దేవుడి కార్యంలో మనలా తిరిగి ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. అందుకని నేను సంతోషిస్తున్నాను. తల్లి గారి గురించి నేను చెప్పడానికి చాలా 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 ఎక్కువ ఉంది. నా తల్లిదండ్రులు కన్నా నన్ను ఎక్కువ ప్రేమించారు. నా తల్లి కన్నా ఎక్కువ నన్ను ప్రేమించారు. కనుక ఈరోజు తరచుగా రాకపోయినా వచ్చి ఇక్కడ ఖచ్చితంగా చూసి వెళ్ళాలనేటువంటి ఆసనాలు కలిగింది. ఖచ్చితంగా ప్రతి నెల చూసి వెళ్ళాలని చూడడానికి మాత్రం కేవలం చూస్తా ఉన్నాను. నేను నా తల్లి గారి ఆరోగ్యం ప్రార్థన చేయండి. నేను అన్నవరం చూడవలసిన ప్రాంతంలో నేను సేవలు చేస్తున్నాను. అన్నవరం ప్రార్థన చేయండి. ఈ సంఘాన్ని మళ్ళా జిహిన్యా గోడ పెట్టినట్టుగా మరలా కట్టబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఎలాంటి పేరు గరుడ పాత్ర నక్సలైట్లు ఉన్న ఏరియా అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఆ నెహమ్యా గారు ఆ రోజుల్లో ప్రార్థన చేశారు. ఇప్పుడు నెహమ్యా గారి నుంచి 10 నిమిషాలు మాట్లాడుతుంది. విధంగా మరలా అవసరం పేరులో విధంగా కూడుకుంటాం. రోజు మళ్ళీ మీకు చూడగలుగుతాం అని ఎన్నో రోజులు మాస్తో ఉన్నారు అన్నప్పుడు కూడా నేను ప్రతిసారి దానికి ఫోన్ చేస్తూ అడిగేవాడు, ఆరోగ్యం జరుగుతుందా, బాగా నడిపిస్తున్నారా అని. తర్వాత ఒక రోజు ఫోన్ చేసి నాన్న ప్రేయర్ అవుతుంది, అవసరం ప్రేయర్ నాకు ఎంతో సంతోషం అయిపోయింది. ఎందుకంటే నేను 2002 నుండి నాకు అంకుల్ తెలుసు. నాకు ధైర్యంగా ఆలోచన కాబట్టి ఎక్కువగా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. కానీ అంకుల్తో నాకు నాకు 2002 నుండి మాస్టర్ యొక్క అనుభవం మంచిది. ఎందుకు అంకుల్ అంటే అంత ఎక్కువగా ప్రేమ ఆప్యాయత ఆంటీ అంటారంటే మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వారిని ప్రేమించాం. అంతగా మమ్మల్ని చూస్తున్నారు. ప్రతి గైడెన్స్ ప్రతిది కూడా వాళ్ళ గైడెన్స్ మీద మేము ప్రయత్నం. ఎందుకంటే ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో తెలియని మాకు దేవుడు మాకు జన్మనిస్తే బ్రతుకుని వారిని నడిపించాలని మేము చెప్పగలం. మంచి పిల్లరా, ఈ అవసరం పేరు అంకుల్ యొక్క దర్శనం పెరాగలో అదే దర్శనం కలిగి ఉన్నారు. అందరూ 40 days ప్రేయర్ చేసుకోవాలి. అందరికి చాలా మంది సంఘస్థులు ఇక్కడ ప్రార్థన చేయడం మా ప్రార్థన అనుభవం అవసరం ప్రేయర్. మేము ఆత్మీయ కుమారులుగా మేము ఎదిగాం. నేను తిమోతి అయితే ఈ రోజు నేను పలాసినట్టు రాకన్నా లేదా అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే పైన చాలా లేట్ అయింది. ఫసలకి మళ్ళీ అక్కడ నుంచి బస్సు పెట్టుకున్న పెద్ద గదులు వచ్చి మా పిల్లలతో పాటు అలాంటి కూర్చుని రావాల్సి వచ్చింది. కానీ దేవుని కృప బట్టి మీతో నేను కలవడం అనేది ఒక ధైర్యకరంగా భావిస్తున్నాను. నేను లోపల కలగంటే నాకు మరొకరు కలిపి పెట్టాను. అన్నీ చేయింది తెల్లవసరాలకి చూడండి అన్నట్టుగా. ఎందుకంటే నాకు తెల్లటి వస్త్రాన్ని కలిగి ఉండాలంటే చాలా ఇష్టం. నాకు ఎందుకు తరపు ఉంది కాబట్టి నేను చెప్పగలను. అలాగే తెల్లటి వస్త్రం లేదు పళ్ళ రాత్రి కలిగి ద్వారా మిగతా వాళ్ళకి కాదా అంటే బైబిల్లో కూడా స్పష్టంగా ఉంది. నెక్స్ట్ ఎక్కువ శాతం ఏంటంటే మొదటగా పర్లోక రాజ్యంలో కూడా ఏది వస్త్రాలు కాదు కానీ తెల్లగే ఉంటారని చెప్పి అది అందరికీ తెలిసిన దేవదత్తులు అని అంటారండి. మంచిది. ఈ మోడల్ చర్చిగా తయారు చేయాలి ఈ మందిరాన్ని అని చెప్పి చాలా ఆశపడ్డారు. అందరూ కూడా కూర్చొని చర్చి పెయింటింగ్ పుట్టి నేనే పెట్టాను. సో ఈ మోడల్ చర్చిగా తయారు చేయడం, అంకుల్ నాకు ఇక్కడ ముద్దు పెట్టడం అది మర్చిపోలేదు. నేను అంకుల్ డ్రెస్ ఈరోజు ఎంత అనుకున్నాను. మా మాస్టర్ గారితో చెప్పాను, అమ్మాయి అంకుల్ డ్రెస్ నేను వేసుకొని వస్తావా అని. పెట్టండి ఆంటీ నేర్పించొద్దు మీరు అన్నాను. ఎందుకంటే నేను అంకుల్ డ్రెస్ కూడా నేను చెప్పానంటే ఆయన ప్రజలు దినాల్లో నేను 3 జత బట్టలు తీసుకున్నాను.
మీ బట్టలు నాకు కావాలి అంటే 3 జత బట్టలు ఇచ్చాడు. ఎందుకు ఆ బట్టలు కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే మన చిరంజీవితో మాట చెప్పాడు. ఆట ఎక్కినవాడికేమో పోరాడుకుని మాట నిజమే. ఒకరోజు మధ్యలో మనం ప్రేయర్కి వెళ్తున్నాం. అంకుల్ పక్కన నేను కూర్చున్నాను. నేను ఒకటే అడిగాను, ప్రభువా ఆయన ఉన్న అభిషేకం నాకు కావాలని ఆయన వస్త్రాలు కూడా జరిగింది. హల్లెలూయా. వస్త్రాలు కూడా ఆయన అభిషేకం ఉండేది. నేను ఎప్పుడు ఆయన వస్త్రాలు వేసి ప్రసంగం చేస్తే అభిషేకం నేను అనుభవిస్తూ అది నాకు తెలుసు. కానీ ఒక ఆత్మీయ తండ్రి నిజంగా అటువంటి వాళ్ళు మనకు దొరకడం కూడా ఒక ధన్యకరమైన జీవితం. చాలా మంది సేవకులు మనకు తెలుసు, వైజాగ్ లో తెలియని సేవకులు ఎవరు ఉంటారు. కానీ ఒక నిజంగా ఆమె అన్నట్టు ఆయన సంపాదించలేదు కానీ ప్రేమను సంపాదించుకున్నారు. శ్రేష్ఠ ప్రేమనే సంపాదించుకున్నారు. నిజంగా ఆంటీ కానీ శ్రీకర్ గారు నాకు ఈరోజు చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఆమె వర్షం నడిపిస్తే మాకు కన్నీళ్ళు వచ్చేవి. ఆమె అంతగా దేవుడు వాడుకునేవాడు. మళ్ళా ఆ రోజు వస్తాయేమో నేను చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను. మంచిది. ఆ అంకుల్ మాకు నేర్పించిన పాఠం ఏంటంటే, నేను గరుడుభద్ర పలాస్ అనే ప్రాంతంలో గరుడుభద్ర ఉద్దానం అనే ప్రాంతం నేను వెళ్ళడం జరిగింది. నన్ను అంకుల్ పట్నాయ్ గారని ఆ పాస్టర్ గారికి దేవుని పిలుపు వస్తే మరలా నేను అంకుల్ చెప్పడం, అంకుల్ ఆయన చెప్పారు అక్కడికి పలాస్ వెళ్ళాను. ఒక మంచిది. నేను ఆయనతో అనుభవం ఏంటంటే ఆయన ఒక మాట చెప్పేవారు, నాన్న నీకేమి లేకపోయినా సరే నువ్వు బాధపడదు, నీకు ఎవరైనా సరే ఇస్తే తీసుకో కానీ అడగొద్దు అని. కానీ చాలా మంది మనం ఏం చేస్తాం చెప్పండి, అడుగుదాం నేర్చుకుంటాం. అమ్మ ఏమైనా ఉందా ఏమైనా ఉందా ఏమైనా ఉందా అని. నువ్వు ఇస్తే తీసుకో కానీ నువ్వు అడగదు. నీ అవసరం కదా నువ్వు ప్రభుని అడిగాని తగ్గట్లు అడగి ఇస్తే నువ్వు తీసుకోవాలి. అదే నాకు ఎన్నో పాఠాలు. ఆయన అభిషేకించే దినాల్లో ఆయన ప్రార్థన చేసే విధానం ఎలాగుంటుందంటే, మేమందరం అందరం వరుసగా ఆయన ప్రార్థన చేస్తుంటే ఎవరికైతే అభిషేకం కావాలా రండి అనేవాడు. వరుసగా నిలబడితే తలపై చేపెట్టి అభిషేకిస్తున్నారు. సో అందరూ పడుకుంటున్నారు, ఇంటిగా ఉన్నారు అంతా. నేను ప్రభా నాకు అత్యంత బాగా అనుకోని నేను ఇక్కడ లైన్ అన్నాను కాబట్టి నా వంతు కూడా వచ్చింది. తలపై చేపెట్టారు కానీ నేను అనుకున్నాను నా ముందు జాన్ ఉన్నాడు. అబ్బాయికి ఆయన ఏమన్నా నాకు తప్పని చెప్పి పెట్టారు. నేను దేవుడు ప్రార్థన చేస్తాను. నేను సరే దేవుడు ఆత్మచేత నింపబడాలి, ఇంకా పలుకులు కావాలని నేను ఆశపడుతున్నాను. అక్కడ ఉన్నాను. సరే నన్ను పడుకున్నాను. ఇలా జాయిన్ వచ్చాడు. మాతో పాటే ఉన్నాడు కదా, అబ్బాయి కూడా చేయి పెట్టాలి కదా. నేను నీకు చేయి పెట్టక్కర్లే, డైరెక్ట్ పొందించుకోవాలి. హల్లెలూయా. ఆయన పొందించుకున్నాడు. నాకెందుకు డైరెక్ట్ గా ఎందుకు ఇవ్వలేదు అని చెప్తే పోరాటపడి అన్నా బాబే స్కూల్లో రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. దావీదుకు ఇచ్చిన ఆ అభిషేకం నాకు కూడా కావాలంటే ఆ రోజు నేను పొందుకోవడం జరిగింది. హల్లెలూయా. అటువంటి అనుభవం నిజంగా ఈ చర్చికి అంతా నాకు సన్నిహితం అంటే, ఒకటి నాకు తల్లిదండ్రులు, రెండోది నా బైబిల్ కాలేజ్ టీచర్ అంకుల్. నా బైబిల్ కాలేజ్ టీచర్ నా సబ్జెక్ట్ ఆయన చెప్పే సబ్జెక్ట్ అంటే ఇజ్రాయెల్ చరిత్ర అని చెప్పారు. ఆయన చెప్పే విధానం ఈ రోజుకి నేను రాసుకునే పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆయన టీచింగ్ అంటే. ఆయన దగ్గర పరిశుద్ధ అభిషేకం గురించి టీచింగ్ కోసం బాగా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ అవసరం ప్రేమలో నాకు పెళ్లి జరిగింది. నాకు ఆత్మీయ తండ్రి గారు ప్లస్ నాకు పెళ్లి చేసిన పాస్టర్ గారు, నా బైబిల్ కాలేజ్ టీచర్ గారు. ఓకే, మా అమ్మ కన్నా ఎక్కువ మా అమ్మ. అందుకే నేను ఎప్పుడు కూడా వస్తున్నానంటే నాకు వీరితో చెప్పు నేను రెడీ చేస్తాను అంటాను. అంత ప్రేమ. కానీ ఈ రోజు ఈ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా స్తుతిరాజు గారు దేవుడు ఆయన లేపాడు, ఆయన ఎన్నుకున్నాడని నేను భావించాను. నిజంగా స్తుతిరాజు గారు నిజంగా వాళ్ళు ఈ విధంగా ప్రేరణ కలిగి మరలా మేము ఊహించలేని రీతిగా మరలా అవసర ప్రేరణ ఎంత మోడల్ గా కనబడింది అంటే అది దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతే. సో నిజంగా మా అన్నయ్య చెప్పారు ఏంటంటే, ఈ అవసర ప్రేరణ మనందరిది. నాకే అని నేను చెప్పలేదు, ఆయన ఇస్తారు కానీ నాకంటే మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నేను ఎక్కడ రేపు ఎక్కడ తెలియని పైనంలోనే మనం ఉన్నాం కాబట్టి మనందరిది. కాబట్టి ఇందులో అందరికీ పాలు భాగస్వామి ఉంది. కాబట్టి ఎందుకంటే ఆ దర్శనం మనం కలిగి ఉండాలని చాలా వరకు తెలిసి
అవసరంలో ప్రార్థన జరుగుతుందంటే ఒక విధానం లేదు. మళ్ళీ ఆ దర్శనం గురించి మళ్ళీ ఆయన ఎందుకు ఆయన ప్రేరణను కలగడం, మళ్ళీ దాని విషయంలో అక్కడ డ్రాయింగ్ చేయడం మనం వచ్చినప్పుడు నేను చూసాను. మళ్ళా ఆ విధంగా మళ్ళీ ఆయన తయారు చేయడం, ఆయన దర్శనం మనం నెరవేర్చాలని మీరు కూడా పాలు ముంపులు పొందండి చెప్పి మాకు ఇన్వైట్ చేయడం, నిజంగా మీకు నిజంగా మా ప్రేమపూర్వక వందనాలు. నా తల్లి గారికి ఆవిడ ఎంతో ఎదురు చూస్తారు, బాగా మీరు ఎలాగే సార్ రావాలి అంకులు, మీరు ఇక్కడ సాక్ష్యం చెప్తుంటే పరలోకంలో అందరూ సంతోషిస్తారని చెప్పారు. నిజంగా ఆ తల్లి గారికి కూడా ప్రేమపూర్వకంగా వందనాలు. ఎందుకంటే ఈ విధంగా తయారు చేసి ఈ విధంగా మళ్ళా ప్రార్థన కొరకు వాళ్ళ స్థలంకి ఆయన ప్లేస్ ఇచ్చి నిజంగా ఈ విధంగా ఆయన మళ్ళా మమ్మల్ని ఇన్వైట్ చేయడం, ఎంతగా తయారు చేయడం కూడా ఈ యొక్క దర్శనంలో పాలు పంపులుగా మరలా మాకు ప్రేరేపించడం కూడా ఒక ధన్యకరంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇందులో మనందరిది వంతు ఉంది కాబట్టి దీనికి సహకారాలు అంటారు, అది మేము అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఆ పదాలు అలాగే వచ్చేస్తున్నాయి. కాబట్టి నేను కూడా దీంట్లో పాల్గొనవలసిగా ఉన్నాను. కాబట్టి మీరు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా నేను కూడా దాంట్లో నేను ఒక వ్యక్తిని ఉన్నానని మీరు గుర్తించండి, మేము కూడా రెడీగా మేము ఉంటాం. కాబట్టి ఈ సమయం ఇచ్చినందుకు మరలా నేను పాత అందరినీ కొంతమందిని చూస్తున్నాను. నిజంగా మా అక్క ఇంకా మిగతా అందరూ కొత్తగా ఉన్నారు, తమ్ముడు కూడా తెలుసు. మంచిది, ఎందుకంటే ఈ అవసర ప్రేయర్ చాలా విలువైన స్థలం. నిజంగా అన్నీ అన్నారు ఏంటంటే పెద్ద పెద్ద దైవజనులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి, కాబట్టి అవసర ప్రేయర్ మోడల్స్ ఇచ్చాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మోడల్గా ఏదో తయారవుతారని కాదు, కానీ స్పిరిచువల్ లైఫ్ మోడల్ గా ఉంటది, ప్రభుకి ఇష్టంగా ఉంటది. నేను సేవకి వెళ్ళి తర్వాత నేను అంకుల్కి చెప్పాడు, అంకుల్ నాకు 4 మాటలు చెప్పండి అంటే నమ్మకంగా ఉండు, అపొస్తలుల సేవ చేయి, నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడదు అని చెప్పి నాకు చెప్పి పంపించేవాడు. ఆ 4 మాటలు జోక్ వేసుకుంటాను. సో ఏదో ఒకటి అడిగేసి చెవులు పెడితే నేను హ్యాపీగా వెళ్ళిపోవాలి. అలాగే అటువంటి దైవజాలు కలిగి అటువంటి దైవజాలు వాళ్ళు అనగా మా అందరి తల్లి గారు, మా అందరికి అందరి తల్లి గారు అటువంటి వాళ్ళు మనం కలిగి ఉన్నట్టు కూడా ధన్యకరం. ఈ అవకాశం ఇచ్చిన గారికి, సుబ్బరాజు గారికి, అందరికి కూడా నాకు జగన్ వాళ్ళ సేవకులు కూడా అసలు ఈ రత్నంతో మాట్లాడాలన్నా సేవ చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన చనిపోవడంతో ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడి దగ్గర వచ్చి ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేశాడు, ఏమనంటే మోషే మరణం జాన్ పేట్ల గారికి వచ్చింది. మోషే మరణం జాన్ పేట్ల గారికి వచ్చింది. అదే నేను అసలు ఆయన చూడలేదు, ఆయన ఎలా పోయిందో ఏ రకమైన బ్రతకాలలో చూద్దామని ఇప్పుడు అసలు ఏమి తను సేవ చేస్తున్నప్పుడు ఆయనకి మరొక ప్రియమైన బిడ్డ వచ్చి అంకుల్తో 18 నుంచి 20 సంవత్సరాలు అనుభవం. నేను చాలా స్థలాలు ఆయనతో నేను కూడా గుర్తించాను. ఇప్పుడు దగ్గర నుంచి వైజాగ్ ఏంటంటే జగన్ ఏరియాకి వస్తే తప్పక ఫోన్ చేసి తీసుకెళ్ళి ఆయన దగ్గర నుండి చూసి నేర్చుకున్నది ఏంటంటే యేసు ప్రభు మనం వేరుగా చూడలేం, కానీ ఆయనలో మాది బతికేలా బతకాలి, ఇలా సేవ చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలనే తపన ఆయన చూసి మేము నేర్చుకున్నాం. నిజంగా ఆయన తగ్గింపు ఎంత పేరు అంటే మేము అందరికీ వెళ్తే ఆయన ధ్యానం ఉన్నాం అంటే ధ్యానం పెట్టారు. అంటే ఆయన అంత ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నాను. ఆయన సాగున పెరగడానికి దేవుడు మాకు తోడ్పడించాడు. దేవుడికి మహిమ కలుగుతారు. ఈ రోజు పరిచర్య చేయడానికి కూడా ఆయన ప్రోత్సాహం. మా ఇంట్లో 3 సేవకులు, మా ఇంట్లో 4 ఆయన
నలుగురికి ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఏదైనా ఆయన ఉండేవారు. మా కుటుంబంలో ఏ చిన్నదైనా అంకుల్ తో మేము కౌన్సిలింగ్ చేసే పక్కన ఏం చేయాలన్నా నేను ముగ్గురు పరిచయం చేస్తాను. ముగ్గురు పరిచయాలు కూడా తమ్ముడు కదా, తమ్ముడికి అయినా తమ్ముడికి పెళ్లి చేశారు కానీ పరిచయంలో ఆయన లేరు. కానీ మా ఇద్దరు పరిచయాలు కూడా ఆయనే ఉన్నారు. దేవుడికి ఆయన కలుగుతారు. గొప్ప దైవజనులు. ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా విషయాలు నిజంగా ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఎంత డబ్బు సంపాదించడానికి అవకాశాలు మార్గాలు ఉన్నా అవన్నీ కూడా నిజంగా ఆయన గురించి నాకు తెలుసు. ₹1,00,000 ఆస్తి. మీకు తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చులేమో కానీ ₹1,00,000 ఆస్తి ఆయన చేతిలో ఉండేది. అక్కడ చేతిలో ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఆస్తిని చాలా మంది పంచుకున్నారు. ఈ మాత్రం నిజంగా అలాంటి సేవ అందుకే చెప్తా ఉన్నాను. ఈజ్ ద మోడల్. ఆయన మంచి అలా బతకాలి అనే తపన మాలో కలిగించే గొప్ప సేవ. నిజంగా అంకులతో చాలా ప్రయాణాలు చేసి చాలా ప్రయాణాలు చేసి ఆయన్ని గమనించి ఎప్పుడు కూడా ఫలానిది ఆశించని సేవకుడే. అంత గొప్ప సేవకుడిని కలిగి ఉండడం మా జీవితాల్లో చాలా ధన్యత. మమ్మీతో నాకు ఎక్కువ సంఘర్షణ లేవు. ఫెలోషిప్ ఇప్పుడు వచ్చి అంటే భయం మాట్లాడాలి. అంకులతో కూడా 20 సంవత్సరాలు అనుభవం ఆయనతో ఉండడం, కానీ ఎక్కువ ఆయనతో ఉన్న మాట్లాడే వాళ్ళు ఇంకా ఏదో 2 మొక్కలు అన్నారు కదా. 40 సంవత్సరాలు ఉన్నాం, 400 మొక్కలు కూడా లేకపోతే మా పరిస్థితి నిజంగా అంత గొప్ప భూమి మీద చాలా మందితో కానీ జీవించి యేసయ్యను చూపించి ఆయన చనిపోయారు. దేవుడికి మరణమే అయినప్పటికీ కొన్ని వర్ణాలు మనకు అర్థం కాదు. అంత స్థాయి కూడా మంది మన అర్థం ఎక్కడికి అర్థం అవుతుందంటే పర్లోక వ్యక్తికి వెళ్తే అర్థం అవుతుంది. కాబట్టి ఆయన మరణం గురించి మనం చింతించక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఆయన మనతో ఉన్నట్టుగా యేసయ్య మనతో దేవునికి మహిమ కలిగారు. ఆయనను జ్ఞాపకం చేసుకోండి. దర్శనం నిజంగా వచ్చినట్టే బెరాకా చూశారు. ఆయన ఆ దర్శనం మనం పంచుకున్నారు. ఇలా చెప్తా ఉన్నాను, నిజంగా ఇది చూసిన తర్వాత ఆనందం అనిపించింది. ఆయన దర్శనాన్ని కొనసాగించడానికి కావలసింది ఏంటంటే ఆయనకు జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఎలా చేసాడో పాత్రలో సేవ చేస్తుందో ఇక్కడ సేవ చేస్తుందో అదే ఫ్యాషన్ ని కొనసాగించడానికి ఇక్కడ మళ్ళా అవకాశం ఇవ్వబడింది. దేవునికి మహిమ కలిగారు. ఈ ఉన్నతమైన పరిచర్య, ఈ పరిచర్య కొనసాగింపబడాలంటే ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్న పరిచర్యలో ఉన్న బిడ్డలు ఈ పరిచర్యను అంతే వెల చెల్లించారు. చాలా ఈ పరిచర్య వెలతో కూడుకుంది కాబట్టి వెల చెల్లిస్తే తప్ప దర్శనంలోనికి మనము దర్శనంలోనికి వెళ్ళలేము. దర్శనాన్ని కావలసింది సమూహము, విజన్ అన్ని అయినప్పటికీ వెల చెల్లించారు. ఆ వెలను చెల్లించడానికి ఆ తమ్ముడిని దేవుడు ఎన్నుకున్నాడు. వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ దైవజనుని మగోన్నతికి చాటున పెరగడం గొప్ప విషయం. దైవజనుడు భూమి మీద మాకు మాదిరిగా ఇచ్చారు. దాన్ని బట్టి నాకు చాలా విషయాలు ప్రార్థన నేర్పి ప్రార్థనలు నాకు అపోస్తుల ఫెలోషిప్ లో నన్ను తీసుకెళ్ళిందే ఆయన ప్రార్థన పరిచర్య ఎలా చాలా విషయాలు చెప్పుకోవడానికి ఇక్కడ సమయం లేదు. కానీ ఆయన అనుభవాలు ఒక్కొక్కటి నేను చాలా మందికి పంచుకుంటాను. నిజంగా ఆయన అనుభవం చెప్తాను. ఆయన అంత గొప్ప దేవుడి చేత నడిపించబడ్డారు. ఒక చోటకి వెళ్ళారు ఆయన పరిచర్యకి గుర్తులేక చెప్పలేదేమో కానీ ఒక చోట పరిచర్యకి వెళ్తే ఆ చోట ఆయనకి చంపుదామని పాయిజన్ చేద్దామని ఆయనకి ప్రిపేర్ చేస్తే ప్రభువు చెప్తే అక్కడి నుండి ఆయన వేరే ప్రాంతంలోకి గొప్ప నడిపి అంటే పరిశుద్ధాత్ముడు. నిజంగా ఆయన చిన్న పెద్ద లేకపోతే పేద ధనికు లేకపోతే క్యాస్ట్ కులం ఈరోజు సంఘాలు కులాలు మత ఇంకా చాలా ఉంటాయి. కానీ ఆయన ఏం చూడలేదు. ఆయన అలాగా రాత్రిగా పగలనగా ప్రభు పరిశుద్ధాత్ముడు అలాంటి ఇంటికి వెళ్ళాలంటే అది టైం చూసి కాదు, వెళ్ళిపోవడమే. ఒక ఇంటికి వెళ్ళాలంటే 6 గంటల నుంచి నేను చూశాను. అంటే 6 గంటలు ఒక ఇంటికి వెళ్తే అది ఏ టైమో తెలియదు. మనం 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు.
అయితే అందులో దైవుడి విడుదల పొందుకోవాలి, ఆయన మార్గం కావాలి. ఏదో ఒక రీతిగా ఆ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. చాలా సింపుల్ గా, చాలా మంది దైవజనులు సంఘం కలగ్గానే బోధ కలగ్గా చిన్న అంకులు అలా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్తే అదే చక్కగా నిర్వహించేవాడు. నేను ముగిస్తా ఉన్నాను. అంత గొప్ప దైవజనుడిని నేను ఆత్మీయ తండ్రిగా చేసుకున్నందుకు దేవుడు ఇస్తా ఉన్నాను. స్వీడన్ బట్టి చాలా రోజులైంది. నిజంగా మేము చాలా బాధపడ్డాం. ప్రభు మళ్ళా ఈ పరిస్థితి ఎందుకు ఆరంభించింది అని అనుకున్నప్పుడు తమ్ముడు ఫోన్ చేశాడు. నేను మళ్ళా నేనే తీసుకున్నాను, చేస్తా ఉన్నాం అంటే అనిపించింది. నిజంగా తిరిగి ప్రారంభించే దేవుడు ఆయన. హల్లెలూయా. పడిపోయిన ప్రార్థనములు ఆయన పడతాడని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ దర్శనం నెరవేర్చబడడానికి ఈ పరిచర్యను లేకపోతే కొనసాగిస్తున్న బిడ్డలకు ఆధ్యాత్మికమైన దేవుని అభిషేకం, నడిపింపు, పరిశుద్ధాత్మ కృప, కనికరం నిండుగా ఉండాలని దైవ సేవకంగా కోరుకుంటూ ముగిస్తాం. 10 నిమిషాలు దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చిన, మీ అందరికి ఇచ్చిన పాస్టర్ గారు, సుధరాజ్ పాస్టర్ గారు వచ్చి 8 నిమిషాలు ఇష్టం. మాకు రావడం లేదు, ఎందుకంటే నాకు పరిస్థితుల్లో నా ఆశ ఫ్రెండ్స్ మిగిలిన వారు అందరూ రావాలి, ఆయన ఇచ్చిన దర్శనంలో పాల్గొనాలి. మరి నాకు ఇక్కడ నా సేవకులతో ఉన్న అనుభవం అయితే నాకు సేవకులతో లేదు. కొద్ది విషయాలు చెప్తాను. 2007లో తిమోతి గారు రోడ్స్ డిపార్ట్మెంట్ ఉండేవారు. అప్పుడు పౌల్ గారు హెచ్ఎస్బిసి లోన్స్ డిపార్ట్మెంట్, తిమోతి గారు కూడా హెచ్ఎస్బిసిలోనే ఐసిఐసిఐ బ్యాంక్ లో చేసేవాడిని. అలాగే మా ఇద్దరు పరిచయం అయిన తర్వాత మరి మాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ 2007లో ఖాళీగా దేవాలని దేవతని పట్టుండి మరి చాలా ఇష్టంలో ఉండే పరిస్థితి, చాలా ప్రమాదకరమైన స్థితిలో కూడా నేను ఉన్నప్పుడు ఈ సంఘానికి పరిచయం చేస్తున్న ఈ సంఘం నాకు 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేశాను. చేస్తే ప్రతిరోజు నా పని ఒకటే, రావడం దొరకడం వెళ్ళడం, రావడం దొరకడం వెళ్ళడం. అయితే అప్పటికే స్థితిలోగా దర్శనం అన్నది దేవుడు చూపించాడు. అయితే మరి ఏమైందో తెలియదు కానీ పాస్టర్ గారు నాకు బాప్టిజం ఇవ్వక మునిపే స్తుతిరాజు అని పేరు పెట్టారు. ఎప్పుడైతే స్తుతిరాజు అని పేరు పెట్టారో అప్పుడు నాలో చేతికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అయితే స్తుతిరాజు అనే పేరుని చాలా మంది పక్కగా రాస్తారు. సంతురాజు స్తుతిరాజు పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారు మా ఫ్రెండ్స్ పేరు దేవి ఇలాంటి పేర్లు ఉన్నాయి. మీరే పాస్టర్ గారు నాకు తెలియదు, దేవుడు పెట్టవాలని పెట్టిస్తాను అంతే అన్నారు. అయితే చాలా దగ్గర పక్కన ఉన్న సత్యరాజు పిలిస్తే ఎందుకంటే అక్కడ స్థితిరాజు మొత్తానికి ఏదో ఒకటి తర్వాత నాకు తెలిసింది నా పేరు ఉన్నవాళ్ళు లేదు. రీసెంట్ గా బెంగళూరులో ఒక ఆయన పేరు చూసాను, జస్ట్ ఆపలేదు. మరి దేవుడు దర్శనానికి నాకు ఒక సంబంధం ఏంటో తెలియదు కానీ కంచరపాలెం ప్రాంతం నుండి నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తిమోతి గారి ద్వారా మరి సంఘం పరిచయం అయింది. పాస్టర్ గారు చంటి పిల్లలు చూసినట్లుగా నన్ను చూసుకుంటాను. ఎందుకంటే అప్పుడు నా గురించి ఎవరికి ఏమి తెలియదు కానీ అనేక రకాలుగా పాస్టర్ గారి చెవులో ఏదో పాస్టర్ గారు అన్ని భరించి నేను ఎక్కడ చుట్టూ చెప్పి ప్రతి క్షణం నాకు ఫోన్ చేశారు. ఆ సుప్రజ్ ఎలా ఉన్నావు, ధైర్యం ఉన్నావా, ఎలా ఉన్నావు. నాకు ఏదైనా ఫోన్ వస్తే భయంకరమైన సమస్యలు ఫోన్ వస్తే ఆ ఫోన్ ముందు పాస్టర్ గారు ఫోన్ వచ్చాడు. పాస్టర్ గారు బలపరిచేవారు. అయితే పాస్టర్ గారు నన్ను పెట్టి చాలా మంది చదువుకోలేదు. ఎందుకంటే నన్ను ఈ లోకంలో ఎవరైనా ప్రేమించారంటే మొదటి వ్యక్తి యేసు ప్రభు వారు, రెండో వ్యక్తి పాస్టర్ గారు.
ఎందుకంటే అంతగానో ఎవరు ప్రేమించలేరు. ఈ రోజుకి నేను చెప్తాను, నన్ను ప్రేమించే వ్యక్తి ఎవరు లేరు అని నేను చెప్తాను. నన్నుగా ప్రేమించే వ్యక్తి, నాలో ఏ లోపం చూడకుండా ప్రేమించే వ్యక్తి ఈ రోజు వరకు ఎవరు లేరు ఆయన తప్ప. మాస్టర్ గారు చనిపోయిన తర్వాత నాకు ఆత్మీయంగా ఒక తండ్రి ఉంటే మంచిది కదా అని చాలా మంది సేవకులు కలిసాను, కానీ మన మాస్టర్ గారి స్వభావం అయితే ఎవరిలో లేదు. ఎక్కడికి వెళ్ళినా నా దగ్గర నుండి వారికి ఏమొస్తుందని చూసేవారు తప్ప ప్రేమ లేదు. సంఘం విమర్శించిన, ఎవరు ఏమి చేసినా నన్ను ప్రోత్సహిస్తూ ఎవరి మాటలు కూడా పట్టించుకునేవారు బాగా. ఒకరోజు నా దగ్గరకు వచ్చి స్థితిరాజు, నువ్వు ఎవరినైతే ఈ రోజు వారికి వర్షం చేసావా వాళ్ళని స్థితిని పాడు చేస్తారు. అదే విశ్వాసంతో 2008 నాకు ఫిబ్రవరి 1 తారీఖున నాకు బాప్తిజం జరిగింది. తర్వాత 2010లో బైబిల్ కాలేజ్, 2012కి బైబిల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే చెప్పుడు మాట వినడంలో కంచరపాలెం ఫస్ట్. ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే రవీంద్ర దగ్గర నాకు కంచరపాలెం దగ్గర ఎలా స్వీటం వచ్చి భయపడింది. ఏ భాష వస్తువు మరి అలాంటి మూడులో దేవుడు నన్ను ఎన్నుకున్నారు. మాస్టర్ ఇప్పుడు 3 మాటలు చెప్పుకున్నాడు. ఒకటి, రుద్రాజు యేసు ప్రభువు వారు నమ్ముకోవడం ఒక అద్భుతం. రెండవది నువ్వు పాస్టర్ అవడం రెండో అద్భుతం. మూడవది దాని మీద చర్చ పెట్టడం మూడో అద్భుతం. ఇది అయిపోయిన తర్వాత బైబిల్ కాలేజ్ లో వాళ్ళకి చర్చ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ చర్చిని బాగు చేసి సండే స్కూల్ నడిపిస్తున్నారు. నా ఫ్రెండ్ ఒక చర్చ్ ఇక్కడ సండే స్కూల్ నడిపిస్తుంటే చెప్పుడు మాటలు లేని వాళ్ళు సుందరాజు నచ్చడు కాదని చెప్పి అయినా నువ్వు రావద్దు అనేసి నాకు అనిపిస్తుంది. స్టార్ట్ చేసినా నేను ఎంత రావద్దు అనేసి చాలా పాపం చాలా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత అలా ప్రార్థనలో ఉన్నాను. 2 రోజులు 3 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. వస్తే రోజు 2013 జనవరి 1 మొదటి తారీఖు ఇక్కడ పాస్టింగ్ ప్లేస్ అయ్యి మధ్యాహ్నం 2 గంటలకి సుందరాజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మోకరించిన తర్వాత ప్రార్థన చేశారు, సేవకు అభిషేకించారు. సుందరాజు నేను గరుడు వద్దగా దగ్గర చర్చికి నేనే వెళ్తున్నాను. అన్నవరం తిమోతి గారి దగ్గర నేను వెళ్తున్నాను. కొత్త వలస బాప్టిస్ట్ చర్చికి నేను వెళ్తున్నాను. ఈ సంఘంలో నేను ఉంటున్నాను. ఈ 4 సంఘాలకు నువ్వు సహకారవి, దాని తర్వాత నువ్వే వెళ్ళాలి అన్నాడు. అనగానే ఆ రోజు 2 సండే స్కూల్ నుంచి బయటకు వచ్చాను. 4 సంఘాలు. ఆ తర్వాత కొంతకాలం మరి కొత్త వలస బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఇవన్నీ ఒకటైతే లాస్ట్ పాస్టర్ గారి ద్వారా ఏఎంసీలో ట్రాన్స్లేటర్ గా పిలిచారు. ఆయన దశల్ పట్నాయక్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు 5 days అనుకుంటాను. ఒకరోజు సెకండ్ డే ట్రైన్ వెళ్ళినప్పుడు సుధరాజు కొత్త వలసలో ఒక్కనే వస్తావా అని అడిగారు. ఎప్పుడు ఆయన స్వరంతో నన్ను పిలవలేదు. అయితే పిలిచిన తర్వాత వెళ్తే ఎప్పుడు కొత్త వలస వెళ్ళినా ఆయన ఉండేవారు, రూమ్లో నేను ఉండేవారు. కానీ ఆ రోజు సుధరాజు నా పక్కన ఉంటుంది, నాకు అర్థమవలేదు. ఆయన మనసులో బాధ. అయితే సరే అని చెప్పి వెళ్ళాను. అప్పటికి అలా తెచ్చలేకపోతే ఏమైంది ఉంటుంది మరి వెళ్ళాను. అయితే పాస్టర్ గారిని ఒకే మనిషి మీద పడుకున్నాం. పడుకున్న తర్వాత తెల్లవారు 3 అవుతుంటే చిన్న పిల్లలు ఏడ్చినట్టుగా స్వరం వినిపిస్తుంది. ఎవరు ఏడుస్తున్నారని ఎక్స్పీరియన్స్లోకి పాస్టర్ గారు మోకరించి అనేది కారుస్తున్నారు. పాస్టర్ గారు ఏమైందంటే ఏం లేస్తున్నారు, నువ్వు పడుకో అంటారు. పాస్టర్ గారు ఏమైందని నువ్వు పడుకో. ఎలా పడుకుంటామంటే మనుషానికి ఒక వైపు పాస్టర్ గారు మోకరేసి కంటికి కారుస్తున్నారు, ఇంకో వైపులో ఏకీభవిస్తున్నారు. ప్రభావం అందరూ ఎందుకు ఏడుస్తున్నారు, దేని గురించి ప్రార్థన చేస్తున్నారు, దేని గురించి చిత్తపడుతున్నారు. ప్రార్థన మీ గురించి తెల్లవారైంది. 6 గంటలకి సుబ్రాసు మనకు నువ్వు వైజాగ్ వెళ్ళిపోయి ప్రశ్న పైకి వస్తావా అని నేను ఆయన దగ్గర బస్సు ఎక్కించి నాకు ఇప్పటికీ
ఆయన కళ్ళల్లో ఒక నిరాశ, ఆ కన్నీరు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నాయి. ఎందుకు నిరాశ చెందాడో నాకు తెలియదు, ఎందుకు ఆ కన్నీరు కారణమైందో నాకు తెలియదు. అలా చూస్తూ ఉండిపోయాడు ఆయన. ఆ చూపుని ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను. అదైన తర్వాత మరలా వస్తాం. వచ్చేసిన తర్వాత నాకు పాస్టర్ గారికి బాగాలేదు, చనిపోయిన వార్త తెలిసిన రోజు ఊరేసుకోవడానికి చర్చిలోకి వెళ్ళిపోయాను. పలుపులైన వేస్తాను, ఊరేసుకుందామని. నాకు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ కాపరి తన పని చేసుకొని వచ్చేసాడు, మిగతా పనులు చెయ్యాలి, ఈ వంతు పనులు చెయ్యాలి అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఊరేసుకోవడం మానేసి వెంటనే నేను డానియల్ గారు అని ఒక బ్రదర్ ఇక్కడ ఉండేవాడు, కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాం. పౌలు వాళ్ళ తమ్ముడు ఖాళీ వీరందరూ లోపల నుండి చూసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత బయట నుంచి పాస్టర్ గారి ఒక మూట్ల కంటే అలా తెచ్చుకుంటే ఆ వేదన ఇంకా నా హృదయంలో ఉంది. ఏంటి నాకు కాపరి అంటే ఇష్టం లేదా ఆయనకి? వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మేనల్ని తప్ప మీకు ఇష్టం లేదా ఏంటి? మా దగ్గర కూడా వెళ్ళడం లేదు. ఆ రోజు చాలా వేదన 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 అయిపోయాడు. తర్వాత చర్చ్ క్లోజ్ చేసిన విషయం తెలిసిన తర్వాత నాకు వర్షం దేవుడు అన్నాడు, వెళ్ళు అన్నాడు. ఆయన చెప్పారు ఎక్కడికి వెళ్ళము, దేవుడు చెప్పారు ఎక్కడికి వెళ్ళవచ్చు. ఎక్కడికి వెళ్తాం? కరోనా టైం. ఆ టైంలో దేవుడు పంపిస్తేనే వచ్చాను. ఎందుకంటే దేవుడు నాకు సందర్భంలో ఒక సంఘం ఇచ్చాడు. ఈ రోజు ఆ సెలవుని తీసుకుని కూర్చున్న వాళ్ళందరూ కూడా సేవకు సిద్ధపరుస్తున్నాం. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ సిద్ధపడిపోయారు. మిగతా ఇద్దరు కూడా వెనుకున్నవారు కూడా సేవకు వెళ్ళిపోతారు. ఈ ముగ్గురు కూడా మహా అయితే 4-5 నెలల్లో 3 స్థానాల్లో సేవకు వెళ్ళిపోతున్నారు. అంటే ఒక ఎన్నిక లేదు, దేవుడు నన్ను ఎన్నుకొని నా ద్వారాగా సేవకులు సిద్ధపరచడం. నాకు ఇప్పుడు కూడా పాస్టర్ గారు ఒకటే అనేవారు, ఆయన శుద్ధరాజులు మనము దేనికి కూడా కానీ ఆయన ఇండైరెక్ట్ గా నాకు పరీక్షలు పెట్టుకునే ఉండేవాడు. ఆ పరీక్షలు నాకు తెలిసింది కాదు. మన ఆయన బయటకు చదువుతుంటే కొన్ని విషయాలు తెలిసిన తర్వాత అర్థమైంది. ఆయన ఉద్దేశపూర్వకంగా నాకు చాలా పరీక్షలు పెట్టారు. అని ప్రతి పరీక్షలో ప్రస్తుతానికి దేవుడు గెలిపించాడు. అయితే నాకు అయితే ఒక బాగా ఉండిపోయింది. అన్నవరం అయితే అన్ని పంపించారు పాస్టర్ గారు. గరుడు బాబుగానే ఏమో దగ్గర పంపించారు. అక్కిపోతే ఒక దగ్గర పంపించారు. పాస్టర్ గారు అందరిని అన్ని చోట్ల పంపిస్తున్నారు, కానీ నన్ను మాత్రం ఎక్కడ పంపిస్తున్నారు. ఫీలింగ్ అయితే ఉన్నాయి. నాకు తర్వాత తెలిసింది నేను ఎక్కడ ఉండవస్తున్నాం అని. ఆకారం గురించి ఎన్ని మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే అలాంటి ప్రేమించే వ్యక్తులు ఈ రోజులు ఎక్కడ ఉన్నారంటే తెలుసా, 2018లో పచ్చపాలన చేసి 3వ అంతస్తులో కడితే ఓపెనింగ్ ఆ పారాసిస్ లో ఆయన వచ్చేసాడు. ఒకటే నేను వెళ్ళకుండా ఉండలేను అంటారు. ఆయన నాలో ఏం చూసాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ రోజు కూడా నేను మనుషులకైతే నచ్చను, నా దేవుడికి నచ్చుతాను. ఆ దేవుడికి నచ్చుతాను కాబట్టి మనుషులకి నచ్చకపోయినా పర్వాలేదు. కానీ ఆయన ప్రతి చోట వాడుకుంటున్నాడు. విశాఖపట్నంలో వాడుకుంటున్నాడు, గుంటూరులో వాడుకుంటున్నాడు. దేవుడికి ఇష్టమైతే గుంటూరులో మినిస్ట్రీ మొదలవబోతుంది. డాక్టర్ స్టడీస్ లో పరిచయంలో ప్రాణం చేయండి. మన అంత మాత్రమే కాదు, మరి పిలిచిన వెంటనే వచ్చిన ప్రతి సేవకులకు పేరు పేరిట ప్రభు పేరిట వందన. మిమ్మల్ని అందరూ చాలా సంతోషం వేస్తుంది. మరి చాలా చక్కగా ఉండేవారు అనేకులు, మరి ఇప్పుడు లేరు. చివరిగా ఒక సినిమా మరి 6 నెలల్లో చూసినప్పుడు సందర్భంలో డిస్కషన్ వచ్చింది. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, స్థుతిరాజు నీకు తెలియదా, ఏం చేయాలో తెలియదా, నీకు లేనప్పుడు నువ్వు చూసుకోవాలి కదా అన్నారు. నాకు ఆ మాట తెల్లవారు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? ఈరోజు తెల్లవారు అర్థమైంది. అంటే ఆయన ఆల్రెడీగా డిసైడ్ అయిపోయాడు. ఆయన ఇండైరెక్ట్ గా ఇచ్చేవాడు. మనకు అంత జ్ఞానం ఉంటాం కదండి, మనకి కచ్చరపాలెం జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఈరోజు తెల్లవారు నాకు అర్థమైంది చాలా. ఒకటే మరి దర్శనం కొరకైతే మరి మాస్టర్ గారు ఎలాగైతే చేశారు, మరి 10 వరకు నుంచి 5 వరకు 3-4 టైమ్స్ ప్రేయర్స్ వేసి ప్రార్థన చేయడం జరిగింది.
మరి లాస్ట్ టైం ఇక్కడ 40 days ప్రేయర్స్ జరిగాయి. ఆఫ్టర్ లెంట్ డేస్ అందరికీ తెలుసు. లెంట్ డేస్ తర్వాత దేవుడు ఏం చేస్తాడు అనే విషయాల్లో 40 రోజులు ఇక్కడ ప్రార్థన పెడితే ఆ రోజు మా బెడ్రూమ్ లో నుంచి హాల్లోకి వెళ్ళే పరిస్థితి, హాల్ అంతా పెయిన్ అన్న పరిస్థితి ఈ హనుమంతు వాటి నుంచి పెరక్ హౌస్ ప్రేర్ పరుచుకొని వెళ్ళాం. ఇలా రావడం కాదండి. హనుమంతు వాటి నుంచి పైన ఎలా నడిచిన నాకే తెలియదు. 4 గంటలు పట్టింది హనుమంతు వాటి నుంచి పైన వెళ్ళిపోవాలి. బాలాజీ నాయర్ ఆరులో ఎన్ని తిరుగుని ఇక్కడ రావడానికి 4 hours. అడుగు తీసి అడిగి అడిగిన హనుమంతు వాటి దగ్గర అయితే ర్యాపిడ్ దిగాను మా ఇంటి దగ్గర నుంచి. దిగిన తర్వాత దిగిన వెంటనే కాళ్ళు నొప్పులు వచ్చేస్తే పక్కన ఒక స్తంభం ఉండే నిల్చున్నాను. అందరూ అలా చూస్తున్నారు. ఎందుకు అలా చూస్తున్నారు? వెనక్కి చూసి రైట్ షాప్ ఏమనుకుంటారు అప్పుడు? నన్ను ఏమనుకుంటారు? రాష్ట్ర గారు ఏం లేకుండానే ఇలా అనుకుంటారు. పరిగెట్టాను 10 అడుగులు ముందుకేసాను. వేసి ప్రార్థన చేసుకొని ప్రతి ప్రాంతంలో అపవాది ఎంత ఈ ప్రాంతాలు ఆక్యుపై చేసిందో, ఇక్కడున్న సంఘాలలో ఎంత చల్లారిపోయాయో, ఆత్మీయ జీవితం లేని పరిస్థితి, ఈ ప్రాంతం ఎలా పట్టబడింది, ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే పైనాపిల్ పాలు వెళ్ళి నా పైకి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు అందరూ ఫ్లైట్ కి వెళ్ళే పరిచయం అడుగుతున్నారు, కానీ నడిచే పరిచయం ఎవరు అడగడం లేదు. అయితే మీరు దేవుడికి ఒకే చెప్పాను, మీకు ఇష్టమైన సేవ చేస్తాను ఆయన. ఈ సేవ చేయలేని రోజు నాకు నీ దగ్గర తీసుకువెళ్ళిపోవాలి. ఎందుకంటే 2007 నన్ను దేవుడు రక్షించినప్పటి నుంచి ఇదే ప్రార్థన. ఆయన ఏ రోజైతే నన్ను వాడుకోవడం ఆ మరుసటి క్షణం నన్ను ఆయన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళిపోవడం. నాకు ఈ లోకంలో ఆయన ఏ విభాగపోయినా నాకు పర్వాలేదు. ఎలా చెత్త పడితే జీవితానికి రడలేమంటే, స్కై పడుతుందంటే చెత్తలు కావాలి, కానీ కప్పుకోవడానికి సరిపోదు. మరి దేవుడు అలాంటి కుట్రలు నడిపించారు. మరి దర్శనంలో పాలిపంపడానికి వచ్చిన ప్రతి సేవకి మరొకసారి ఇక్కడ వందనాలు. ఆగస్టు 15న మరి సంఘంలో మరి అమ్మగారు పైన ఆటోలో ఒకసారి పాస్టర్ గారు వెళ్ళినట్టుగా ప్రేరణకి వెళ్ళాలని అనుకుంటున్నాను. దాని వరకు ప్రార్థించండి. మీ నుంచి నాకు సహకారం కావాలి, చేస్తానన్నారు అనుకుంటున్నా. దాన్ని బట్టి సుమారు 15 ప్రాంతాలవి. 15 ప్రాంతాలలో మీకు తెలిసిన సేవకులు ఎవరైనా ఉంటే వారిని పరిచయం చేస్తే, ఇప్పుడు పెద్ద గదిలో ఉన్నవారు ఆ సంఘంలో వారు ప్రయాసపడుతున్నారు వారు ప్రాంతం. అలాగా 15 ప్రాంతాలలో ఉన్నవారు పరిచయం చేస్తే దర్శనం అయిపోయినారు. కానీ కలవడం కష్టం, సేవ కలవడం కష్టం. రోజులో 100 మంది విశ్వాసం చాలా కష్టం. మరి ప్రతి సేవకులతో నెక్స్ట్ కలవాలనుకుంటున్నాం. మరి సేవకులు లేదంటే ప్రాంతంలో భారతీయుల విశ్వాసాలతో చెప్పని వారికి సమర్పించుకోవాలని, మరి దర్శనం నెరవేరాలని ఒకసారి ఫోన్ చేసి ఏంటి రావద్దంటే దర్శనం నీ ముందు కనుక నీకు కనిపించింది మాకు కనిపించింది. ఎగ్జాంపుల్ గా వాళ్ళ ఊర్లో జరిగిన సిచ్యువేషన్ చెప్పారు. దాన్ని బట్టి నాకు చాలా అర్థమైంది. నిజమే కదా, నాకు కనిపించేది మిగతా వాళ్ళకి కనిపిస్తే కదా పరిగెడతారు, కనిపించుకుని ఎలా పరిగెడతారని తెలియగానే ఉన్నారు. మన సేవకురానికి ఎవరికి అవకాశాలు ఇవ్వలేదు కనుక వాళ్ళకి మంచి అవకాశం అయితే ఇస్తాం. నెక్స్ట్ మన అక్కడ కూర్చున్న మరి వారికి పాఠశాలలు మీరు అందులో కూర్చున్నారు. ఆ సిస్టర్స్ అందరికీ మీ అనుభవాలు చెప్పండి. ఎందుకంటే సతీష్ కుమార్ గారి పరిచయం కాదు మంది. సో మనకి ఎన్నో ఉన్నాయి గింజలు తీసుకొచ్చే పరిచర్యలు. మనవి ఈ రోజు భోజనం అందరికీ కనిపిస్తుంది, ఎవరికి తెలియదు కనుక మరి వాళ్ళందరికీ మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క అభిషేకం, మీ యొక్క ప్రార్థన అవసరం ఉంది. మరి ఎన్నికలైన దేవుడు నన్ను ఎన్నుకొని నా ద్వారాగా మరి 3 కుటుంబాలను సిద్ధపరిచాడు. ఆ 3 కుటుంబాలను కూడా నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఇందులో ఏ ప్రాంతంలో ఎవరైతే మనకి చెత్తవరు ఆ ప్రాంతంలో వాడి చేతి మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. అమ్మాయి మనం ఏం చేస్తున్నామంటే నాకు పిల్లలు లేదు, ఏం చేస్తున్నాం అంతేనా? ఈ ప్రాంతంలో మనకి ఎవరు లేదు, మనం అక్కడ ఏది ఏమైనా దర్శనం నెరవేరాలి. అమ్మగారండి మరి సేవకులు వాళ్ళందరూ ప్రార్థన చేసి యెహోవా చరణములే శరణములని
ఆశ్రయించిన వారు సిగ్గుపడనే పడరు. Hallelujah. Hallelujah. నీ దగ్గరికి చేరి ఎంత ఆనందంగా ఉన్నారో, ఇదిగో ఈ ప్రార్థన బట్టి నేను అంత ఆనందంగా ఇక్కడ సంతోషిస్తున్నాను. ఆయన ఇదిగో ఈ గణాంకాలు గురించి ఆ పట్టణాల్లో అపస్తుల ఆ యొక్క కూటమిలో ఆయన దర్శనం పొందుతున్నాను. ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ప్రభు మళ్ళీ మీరు సింధరాజ్ మాస్టర్ గారు లేపారు. ఇదిగో విజయ్ మాస్టర్స్ కూడా ఆయనతో సహకరించడానికి ప్రభు ఆ మాస్టర్ సహకరించడానికి వారు సిద్ధంగా వచ్చారు తండ్రి. దాని జ్ఞాపకాంతంగా ప్రభు బిడ్డలు ఎంతో కష్టపడి మాస్టర్ గారు ఈ యొక్క స్టిక్కర్స్ ని తయారు చేశారు. ఈ స్టిక్కర్స్ మేము చేసి ఎంతమైన ప్రయత్నిస్తున్నాము. అంతమంది ఈ యొక్క లోయని వారి సంపాదించుకుంటారు. వారి హృదయాన్ని, వారి మనస్సుని ఆత్మతో నింపబడి ప్రభా ఆ యొక్క లోయ మా చేతిలో వచ్చినప్పుడు ప్రభా అసలు ఏ చర్చ ఖాళీగా ఉంటాం అయినా నేనేదో మనుషుల కోసం ఎప్పుడు చేయలేదు కదా. ఈ సేవ గురించి చేసినట్టే కానీ సుభాష్ మాస్టర్ గారు నిష్కల్షంగా దీనికి ఆశపడకుండా ప్రభా ఈ సేవని, ఈ దర్శనాన్ని నిజం చేయగలుగుతాను. ప్రయాస తీసుకునే స్టిక్కర్స్ చేయించాము. ఆయన తీసుకున్న ప్రతి వారి మంచిగా ప్రయత్నం చేయడానికి వారు సొంతంగా చేయలేరు. మీ కృపను వారితో ఉంచి ఈ రోగం చేయొచ్చు కదా, మీ కృపను దయచేయడం మరి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. చిన్నాలుగా పోషించిన తల్లి వలే ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన ఈ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. ఈ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణభయమును తొలగించినావు, రాకములను సాధించినావు. ప్రాణభయమును తొలగించినావు, రాకములను సాధించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప ఏ గాయువతో నన్ను నింపి
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుళ్యమే నీడని అనుబంధమే. అలసిన ప్రతి క్షణమునా నూతన బలమీచెను. స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాయము నీవేనయ్యా. స్తుతిరాజునే ప్రతికించిన జీవనదాయము నీవేనయ్యా. నాపై ఉదయించు నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. నాపై ఉదయించు నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నా నోట స్తుతిగానమే. విలసిన ప్రతి స్థలమునా నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై. విలసిన ప్రతి స్థలమునా Thank you.
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. తల్లి వలే నన్ను ఓదార్చిన ఇంతటి కన్నా ఇంతటి కన్నా ఆదరించేవాడు, ఆధారం చూపేవాడు ఆయన మాత్రమే. సర్వోన్నత యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు నీవే రాసుకున్నాయి. నిరీక్షణ దర్శనాన్ని కావలసిన యోగులుగా పరిశుద్ధులుగా ప్రవాహం ఎవరు మీరు జరిగించమని దేవా దేవా నీ పాదాలు పట్టుకునే రాత్రి మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఈ దర్శనముని స్థిరపరచుకుని అయ్యా, ఈ దర్శనములకు కావలసిన నాయన ప్రతిదీ నీ మహిమలో నాయన నాయన అనుగ్రహించమని providing your injustice. Lord, we pray, Lord, we ask in the name of Father. ఉన్నతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. Lord, we believe God is going to do wonders. ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాయి. రాత్రి నీ పాదాలు పట్టుకొని పోయిన తండ్రి నీ దైవజనుడికి ఇచ్చిన మీ దర్శనం ఓ ఉన్నతంగా స్వరపరచండి. మోడల్ చర్చిగా నాయన ఈ ప్రాంతంలో ఈ పట్టణములో ఇది ఉండును గాక. కార్యాలు జరిగిస్తున్నందుకు కావలసిన ప్రార్థన పనులు, ప్రార్థన కావలసిన సువార్థికులు, కావలసిన యోగులు ఈ సంఘం ఎదుట ఎవరు నిలవగలరు ప్రభు? గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరొక్కరే ఆయన ఈ పరిచయ ద్వారా కలుగు చేయబడి ఆయన ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోవాలి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము. కాపాడుటకును తన వైపు ఎదుట ఆనందముతో నిర్దోషించబెట్టింది. అద్వితీయ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఎక్కడ జరుగుతున్న పరిచర్యకు శాఖలకి శాఖల కుటుంబానికి సంఘ సభ్యులకు మరి ముఖ్యంగా ఈ దాసుడైనటువంటి నాయన స్వామిపెట్ట గారు ఈ గారికి నీ కుటుంబానికి ప్రజలకు పరిచర్యకును సదాకాలం తోడైంది నడిపించును కాక.
ఆమేన్. చేసుకుందాం. మరి దేవుని సేవలు రాబోయే తరంలో తన బలంగా వాడబడినటువంటి అందుకొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేని గురించి బాధపడుతూ ప్రార్థించారు. ఆకాశం మహాకాశం పట్టణాలు లాడేవాళ్ళు ఇదిగో ప్రభావి సేవని కొరకు ఏర్పాటు చేయబడడానికి, ప్రేరేపించబడడానికి, పురుకొల్పబడడానికి, ప్రోత్సహించడానికి ఈ దాసుడైన నీ కుమారుడు ఆయన తమ్ముడు శృతిరాజుని మీరు వాడుకుని విధానం బట్టి మీకు వందనాలు చేస్తారు. అయ్యా ఇదిగో ముగ్గురు సేవకులను నాయన తరిమినిచ్చి బలపరిచి చేయూతనిచ్చి నడిపిస్తున్నటువంటి ఈ ముగ్గురు దాసులను దాసురాలను చేతులు కాపిస్తారు. Lord, we thank you, Lord. Lord, once again, Lord, in the mighty power in the name of Jesus. ఈ బలమైనటువంటి ఆత్మను ప్రవక్త యెషయా దావీదును సమూయేలు చేత అభిషేకించబడినటువంటి వారిగా ఉన్నటువంటి అని సేవకులందరూ బలమైన పరిచర్య చేసినట్లుగా నాయన తండ్రి నీ దాసులకు మీ బలమైనటువంటి ఎక్కడ చాటు నాయండి ప్రభు. మీ అద్భుతమైనటువంటి మీ కృపను విడుదల చేయండి. ఇదే మందిరంలో, ఇదే సన్నిధిలో, ఇదే స్థలములో నన్ను శంకించి పంపించారు. పడుతుంటే నేను బిడ్డల మీద ఏర్పాటు చేస్తుంటాను. ఈ బలమైనటువంటి ఆత్మ, ఈ బలమైనటువంటి అభిషేకం ఈ ముగ్గురు జీవితంలో, ఈ ముగ్గురు సేవకుల జీవితంలో మీ సంకల్పము ఏదైతే ఉన్నదో పరలోకమందు మీ చిత్తం నెరవేర్చబడినట్లు, భూమి అనంతంగా మీ చిత్తం నెరవేర్చబడినట్లు ఇదిగో మీ సేవకుల జీవితంలో, వారి పరిచర్యలో మీ సంకల్పము, మీ చిత్తము నెరవేర్చబడు కాక మీ చిత్తమును మీరు జరిగించారు. మీరు మహిమ పొందండి. బలమైన పాత్రగా, బలమైన పనిముట్లు కానీ ఓ మీరు అభిషేకించారు. వాడుకోనండి, వాడుకోండి, పనివారు కొద్దువాయి కోత విస్తారముగా ఉంది. ఓ ఇన్ని బిడ్డలు మీరు వాడుకోండి. మీ శక్తితో నింపి, మీ వాక్కు శక్తితో నింపి, మీ రేమ వాక్కుతో నింపి మీరు నడిపించి మీరు మహింపడను సిద్ధపాటు చేయడానికి ఏర్పాటు చేసి మీరు మన పుత్రాలను మీ చేతులు కాపాడు. యేసయ్య సర్వశక్తుల నామములో బ్రతుకులాడని వేడుకొనుచు ఆమేన్.